This video is brought to you by Law Excellence IAS Academy. FSL ఎబరేషన్ కూడా తెలియని టైంలో వచ్చారు మీరు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? టాక్సికాలజీలో ఎక్కడెక్కడో అవసరం లేనటువంటి కేసులు, ఆ ఎగ్జామినేషన్ పాయిజన్ కాకుండా కేసులు కూడా, స్టార్వేషన్ డెత్స్ అని, లేకపోతే ఏదో హ్యాంగింగ్ అని, ఇలాంటివి ఎక్కువగా. ఏ సెవర్నైతే పోస్ట్ మార్టం ఉందో అది కంపల్సరీగా పంపడమే ఎఫ్ఎస్ఎల్కి. అవసరం ఉన్నా లేకున్నా, పాయిజన్ ఉన్నా లేకున్నా. మీరు ప్రాసెస్ చేయడానికి అందులో స్టమక్ వాష్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత పాయిజన్ కంటెంట్ ఎంత ఉంది లేదా కాజ్ ఆఫ్ డెత్ చెప్పడానికి ఒక కంటెంట్ నుంచి ఎంత టైం పడుతుంది? అంటే మాకు వచ్చేవన్నీ కూడా ఎలా ఉండేవంటే అండి, కేసులు చాలా కాలం అయిపోయి, ఒక పుట్రిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, మనిషి చనిపోకుండా ఒక కేసు వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారండి మీ టెర్మినాలజీ చెప్పండి. మనకి ఎటువంటి పాయిజన్స్ ఉంటాయి, బ్లడ్లో ఎంత శాతం ఉండొచ్చు, వెంటనే ఇమీడియట్గా అయిందా, అవన్నీ మనకు పారామీటర్స్ ఉంటాయండి. దాన్ని బట్టి ఆల్కహాల్ కానీ. ఆ లేడీ హస్బెండ్ ఏంటంటే చాలా టీబీ అది దాంతో చాలా బాధపడుతున్నాడు. లాస్ట్ స్టేజెస్ మేబీ, కానీ ఇంకా చావు రావట్లేదు. కొంచెం ఆవిడ ఏం చేస్తుంటే ఒక్క ఇలా చెస్ట్ మీద గట్టిగా నొక్కిందనమాట. బాడీ ఆల్రెడీ వీక్గా ఉన్నాడు, ఆ నొక్కడంతో చనిపోయాడు అతను. అప్పుడు ఏమిటి తెలివిగా ఏం చేసిందంటే ఆ నాలుక లాగేసి, అప్పుడు డిఎన్ఏకి మర్డర్ కేసులో కాకుండా భార్యాభర్తల మీద అనుమానం కేసులు కూడా ఎక్కువగా వచ్చు. అరుంధతి మహాపాత్ర అని అమ్మాయి ఏం చేసిందంటే వైజాగ్లో చదువుతుంది అమ్మాయి. అంటే అమ్మాయి ఒక దీంట్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయితో పరిచయం అయింది. పొద్దునయ్యేసరికి ఆ అబ్బాయి అత్తాపత్త లేదు, ఈ అమ్మాయి చనిపోయి ఉందన్నమాట. అంటే పాలెం విషయంలో బాగా గుర్తుంది మేడం, 45 మంది చనిపోయినప్పుడు ఒకేసారి బర్న్ అయిపోయారు. సఫికేషన్లో చనిపోయింది తక్కువ మంది అయితే బర్న్ ఎక్కువ బాడీస్ ఉన్నాయి. ఒకేసారి డిఎన్ఏ ప్రొఫైల్ అంతా ఎస్టాబ్లిష్ చేయడం, మనకున్న ఎక్విప్మెంట్ తక్కువ ఉంది కాదు అని అప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ వాదించారండి. కానీ మీరు దాన్ని కాదు అని నేను చేస్తానంటే మీరు అంటే ఏ గ్రౌండ్స్తో మీరు ఆ కేసు టేకప్ చేస్తారు? మొత్తం శిథిలం అయిపోయింది బండి కూడా, అవన్నీ బాడీస్ చారైపోయినాయి. బండి కింద అట్లా సీట్లో ఇరుక్కుని పోయి మేము వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ది బాడీస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ బాడీస్ బియాండ్ రికగ్నిషన్, అంత బొగ్గు కంటే అధ్వానంగా మాడిపోయి. ఇప్పుడు కాజ్ ఆఫ్ డెత్, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవి కాదు మనకు ప్రయారిటీ. వాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ ఫర్ అస్? నో వీ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ ది పీపుల్. ఏ పార్ట్ తీయడానికి మేము కంపిటెంట్ కాదు. ఆ బాడీస్ ముట్టుకుంటే, అందుకని మీరు చూడండి పోస్చర్స్ చూస్తే ఆ ఇనీషియల్ స్టేజ్ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా స్కెలిటనైజ్ అయిపోయారు అంతే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ పడి చనిపోతారు బిహార్ నదిలో. ఆ బాడీస్కి హైదరాబాద్ పెంచాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కాశ్మీర్లో ఉంటుంది, ఢిల్లీలో చాలా ఉన్నాయి. అవునండి. అయితే అక్కడ ఏమైందంటే ఈ గజ ఈతగాళ్ళని వాళ్ళందరినీ పెట్టారు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఆ వాటర్ ఎలాగంటే సునామీ టైప్లో వచ్చేసింది. ఆ బాడీస్ చాలా రోజులు కానీ ఫిష్ అవుట్ అవ్వలేదు, ఓ రోజుకోటి వస్తుంది. అప్పటికే కొంచెం జలచరాలు తినేయటము, ఆ బాడీ రికగ్నైజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. ముట్టుకుంటే అవి ఎక్కడికక్కడ అలా నానిపోయి ఊడిపోతుంది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇంటాక్ట్ బాడీ ఒక్కటి లేదండి, అంతా అలా ఉంది. బ్యాలిస్టిక్ ఎఫెక్ట్స్ కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లు. అవునండి. మీకు ఆ టైప్ కేసు ఏవచ్చు. శైలజ అనే ఒక ఆవిడ ఉండేదండి, పంజగుట్టలో అయింది కేసు. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని ఫారెన్ పంపాలని ఆవిడ చాలా అభిలాష. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే బయటపడితే బాగుండదనేసి షీ కట్ హిమ్ ఇంటూ పీసెస్. కానీ అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి అర్థం కాంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సుదీర్ఘకాలం ఫోరెన్సిక్స్ ల్యాబ్లో పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి ఈ వారం మన గెస్ట్. మహబూబ్నగర్ జిల్లా పాలెంలో ఒక బస్సు దగ్ధమైంది. అందులో 45 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చనిపోయారు.
ఆ కేసులో అప్పుడులో ఎఫ్ఎస్ఎల్ చేయగలదా అనే ఒక డౌట్ని రైజ్ చేశారు అప్పట్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. లేదు మేము చేసి చూపిస్తాం, అందులో డిఎన్ఏ టెస్ట్ మేము ఛాలెంజ్ చేస్తామంటూ ఆ కేసుని చాలా తక్కువ టైంలో చేసి నిరూపించారు ఆమె. అప్పట్లో ఆమె ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్. ఆమె టైంలో కేవలం పాలెం బస్సు ఘటనే కాకుండా హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పడిపోయిన బస్సు కేసును కూడా ఆమె డిటెక్ట్ చేశారు. అప్పుడు 25 మంది విద్యార్థులు చనిపోతే ఆ డెడ్ బాడీస్లో కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి బాడీస్ని ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా చేశారు. ఈ రెండింటితో పాటు చౌటుప్పల్ దగ్గర ఒక బ్లాస్ట్ కేసుతో పాటు చాలా రకాల కేసులు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్లో పనిచేయడమే కాకుండా ఎన్పిఏ అటువంటి వాటిలో కూడా పనిచేస్తూ టీచింగ్ చేస్తూ రాబోయే కాలంలో కాబోయే పోలీస్ ఆఫీసర్తో పాటు ఐపీఎస్లందరికీ ట్రైనింగ్ ఇచ్చిన ఆమె ఈ వారం మన గెస్ట్. పేరు శారదాంబ గారు. శారదాంబ గారు అనగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా బాగా గుర్తు. ఎందుకంటే ఎన్పిఏలో చాలామంది ఐపీఎస్లకి, అదేవిధంగా అప్పట్లో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుండి డిఎస్పీ వరకు ఆమె దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆఫీసర్సే. అంత బ్యాచ్మేట్స్ అంత స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన ఆమె ఈ వారం మన గెస్ట్. ఆమెను అడిగి ఎలాంటి కేసులు చేశారు, అప్పట్లో ఆ పాలెం ఘట్టంలో ఎందుకు ఛాలెంజ్గా తీసుకున్న విషయాల్ని మేడం నాడు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం మీ పేరు ఒక్కసారి పాలెం బస్సు ఘటన దగ్గర మాత్రం ఒక్కసారి శారదాంబ గారి పేరు బయటకు వచ్చింది. మీరు అప్పటికే ఛార్జ్ తీసుకున్నా. అవునండి. అప్పట్లో నాకు సీనియర్ ఐపీఎస్ 48 మంది చనిపోయారు, ఒకేసారి డిఎన్ఏ టెస్ట్ చేయగలవా లేదా వేరే వాళ్ళకి ఇద్దామా అన్న డిస్కషన్ కూడా జరిగింది నేను అప్పుడు రిపోర్టింగ్ చేసిన టైంలో. కానీ మీ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, లేదు విల్ టేక్ కేర్, డోంట్ వరీ అంటూ మీ సారథ్యంలో ఆ ఎఫ్ఎస్ఎల్లో మీరందరూ ఇంటర్ఫేర్ అవ్వడం, సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూడడం, ఆ బాడీస్ అన్నీ కూడా డిఎన్ఏ ఇమీడియట్గా చేసేవడం అనేది ఒక ఛాలెంజ్ అండి. జనరల్గా డిఎన్ఏ అనేది మినిమం ఎంత మనకు మీరు కష్టపడిన 48 అవర్స్ అయితే మినిమం పడుతుంది ఆ డిఎన్ఏ ప్రాసెస్ అవ్వడం, దాన్ని చేసుకోవడం. అటువంటిది 45 మంది బాడీలని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇమీడియట్గా ఇవ్వడం అనేది అప్పుడు ఎఫ్ఎస్ఎల్ మీద చాలా బర్డెన్ ఉండేది. ఎందుకంటే అప్పుడు బర్డెన్ మన పాలెం ఘటన కాకుండా డిఫరెంట్ కేసులు కూడా వచ్చేవి. అలాంటి కేసులు మీరు ఛాలెంజ్గా తీసుకుని చేయడం కాకుండా బియాస్ కేసు, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ జరిగిన కేసుని మీరు టేకప్ చేయడం, ఇవి ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నీ ఒక్కొక్క దానికి మనం ఆన్సర్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఎఫ్ఎస్ఎల్గా ఎందుకు రావాల్సి వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే మాకు ఫోరెన్సిక్ అనే పదానికి అర్థం కూడా తెలియని రోజులండి అప్పట్లో. అప్పుడు ఫోర్స్నిక్ అనేవాళ్ళు జనాలు, ఆ స్పెల్లింగ్ కూడా సరిగ్గా తెలియదు అన్నమాట. అటువంటి పరిస్థితిలో మాకు ఈ అడ్వర్టైజ్మెంట్ వేశారండి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తే సరే కాకతాళీయంగా అప్లై చేసాము అది. సో అక్కడ సెలక్షన్ జరగడం అయింది అప్పుడు. అయితే మనం ఏమన్నామంటే కొద్దిగా బోల్డ్గా ఉండడం అలవాటు మొదటి నుంచి, కొంచెం టాంబాయిష్ టైప్ నేను. అయితే అలవాటు మా నేటివ్ అంటే నేను తాడిపత్రి, అనంతపూర్ దగ్గర తాడిపత్రి అనే ఊర్లో పుట్టానండి. రాయలసీమ అనేది. అయితే అక్కడ ఉన్నది తక్కువ కాలమే అనుకోండి. తర్వాత మా నాన్నగారి అగ్రికల్చర్ మార్కెటింగ్ అగ్మార్క్ అని అందులో చేశారండి. ఆయన జాబ్లోనే చనిపోయారు ఆయన. అయితే ఆయనకి ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అది ఉండేది. సో దాని వల్ల ఏం చేశారంటే మా మేనమామ గారు ఉన్నారు, శివరామ శాస్త్రి గారు అని, అక్కడ హెడ్ మాస్టర్ అది చేస్తారు, ప్రొద్దుటూరు అనే ఊరు కడప దగ్గర. ఆయన దగ్గర కొంతకాలం పెట్టారు చదువుకని, అంటే డిస్టర్బ్ అవ్వకూడదు చదువుకని. అక్కడ ఎక్కువ కాలం లేననుకోండి, 6వ తరగతి ఏమో చదివాను అక్కడ. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మొత్తం స్కూలింగ్ అంతా ఇక్కడే, జాబ్లో చేరే వరకు ఇక్కడే జరిగిందండి. ఎంఎస్సి చదివాక నేను ఏం చేశానంటే కొంతకాలం ఉస్మానియా హాస్పిటల్లో కొద్దిగా ఏదైనా రీసెర్చ్ అది ఉంటుంది, ఎందుకంటే బయోకెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకుది, అక్కడ ఏమన్నా అవకాశాలు ఉండొచ్చు, రీసెర్చ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ మొదలుపెట్టిన కొంతకాలానికి ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 13 మంది, అప్పుడు ఫోర్స్నిక్ అలా అనుకున్నాం, ఫోరెన్సిక్ కాదు ఫోర్స్నిక్ అలా అనుకున్నాం. అప్పుడు 13 మందిని సెలెక్ట్ చేశారండి. దాంట్లో టాప్ 2లో నేను ఉన్నాను. సో దాని మూలన డైరెక్టర్గా అయ్యే అవకాశం కూడా కొంచెం దొరికింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ బైఫ్రికేషన్ ఇష్యూస్ అవి ఉండి ఇన్ఛార్జిగానే ఉన్నాను. బట్ నేను ఎప్పుడు కూడా ఇన్ఛార్జి, నేను దూరంగా ఉండాలి, నేను రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసుకోకూడదు, ఏమవుతుందో ఏం ముట్టుకుంటే ఏంటో అన్న పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు.
సో ఇదొక ఆపర్చునిటీ, మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ ఎబిలిటీ అన్న పద్ధతిలోనే నేను పనిచేయడం జరిగింది. మేడం మీ ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అంటే ఎఫ్ఎస్ఎల్ ఎబరేషన్ కూడా తెలియని టైంలో వచ్చారు మీరు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే అయిందండి, హైదరాబాద్లోనే అయింది. అయితే మా డైరెక్టర్ గారు అప్పుడు ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు. మాకు ఇప్పుడు తలుచుకుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఇంకా జనాలు ఉన్నారు, నేను 2ో 3ో ఉన్నాను అప్పటికి. అయితే వెళ్ళిపోతూ అడిగాను, చైల్డిష్ అప్పుడు తెలియదు అంతకంటే, కాలేజీ అయిపోయిన తర్వాత వెంటనే ఉద్యోగం కదా. అయితే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్, మాకు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. ఆయన నవ్వాడు పాపం, ఇలా ఇంత అమాయకంగా ఉంది ఏమిటి అమ్మాయిని. అయితే ఆయన అన్నాడు, అమ్మ అవన్నీ కాదు, నీకు పోస్టింగ్ అక్కడ కడప దగ్గర ఉంటుంది, పక్క రాయలసీమ, అది ఆ బాంబులు గింబులు మరి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే నేను అప్పటికీ ఊరుకోలేదు. నేనేమన్నానంటే, నేను అక్కడే పుట్టి పెరిగానంటే నాకేం ఇబ్బంది లేదు, బాంబులంతా మాకేదో టపాకాయలాగా మాకు పెద్ద ప్రాబ్లం అంటే. ఆ అమాయకత్వానికి ఆయన చాలా ఆశ్చర్యపడి ఇంప్రెస్ అయ్యాడు అనమాట. ఇంకేవో 2-3 ప్రశ్నలు అడిగాడు, నాకు తోచినంతవరకు చెప్పాను. బట్ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ సెలెక్టెడ్. అయితే లక్కీగా కొన్ని రోజులు అయిన తర్వాత పోస్టింగ్స్ అది వచ్చింది, ఆ రకంగా జాయిన్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ పోస్టింగ్ కడప కాదండి, ఇక్కడే హైదరాబాద్. అంటే ఆయన ఊరికే అలా నా నేచర్, అది ఒక ప్రశ్న అనమాట ఇంటర్వ్యూలో, వెదర్ షీ ఈజ్ విల్లింగ్ టు గో దేర్ ఆర్ నాట్ అన్నది కూడా ఒక ఇంటర్వ్యూలో భాగం కింద అడుగున్నారు ఆయన. అంటే ఆ రకంగా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయిందండి, లేదా డైరెక్ట్గా మీరు డ్యూటీలో అనుకుంటారు? అంటే ఎఫ్ఎస్ఎల్లో మాకు అక్కడే ఇన్హౌస్ ట్రైనింగ్ లాగా అయిందండి. ప్రత్యేకంగా మనకంటూ వేరే బయటికి వెళ్ళి ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు. అక్కడ పని చేస్తూనే నేర్చుకోవాలంతే, ఇంకా వేరేగా ట్రైనింగ్ అంటే అక్కడ. అంటే ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నారండి? అందులో చాలా ఉన్నాయి. అంటే టాక్సికాలజీ, నాది బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టాక్సికాలజీ కానీ బయాలజీ కానీ అనుకున్నాను నేను. అయితే కొంతకాలం టాక్సికాలజీలో పనిచేసిన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలే పనిచేశానండి. తర్వాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ వేకెంట్ ఉండడం మూలాని అక్కడ నాకు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ గమ్మత్ ఏమైందంటే హైదరాబాద్లో వేకెన్సీ లేదు, అది ఏది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇమీడియట్గా ఉన్నది నాకు అనంతపూర్ పీటీసీలో ఉంది అన్నాను. అయితే అందరికీ చాలా భయాలు అనమాట, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు నాకు. అక్కడ మరి అందరూ పోలీసులే ఉంటారు, అందరూ కొంచెం పెదవి విరిచారనమాట మా ఇంట్లో, కొంచెం ఆర్థడాక్స్ కాబట్టి. అలా ఎలా పంపుతారు అమ్మాయిని, అలా పంపడానికి ఆలోచించుకోండి మరి అట్లా ఇట్లా అనేసి కొంచెం నేను అన్నాను. మరి గెజిటెడ్ పోస్ట్ ఫస్ట్, అది 4 ఫిగర్ శాలరీ అప్పట్లో. సో దట్ వాజ్ థ్రిల్లింగ్. ఐ సెడ్ నో ప్రాబ్లమ్, ఐ గో అనేసి. అప్పుడు మా బ్రదర్ నాతో ఆ కంపెనీ అక్కడ కొన్ని రోజులు ఉంచి, ఎందుకంటే కొత్త కదా, ఎప్పుడు పేరెంట్స్ని వదిలి ఉండింది లేదు. సో అట్లా అనంతపూర్లో నా ఫస్ట్ ప్రమోషన్ అయింది పీటీసీ. అంటే ఇక్కడ మీరు ఎఫ్ఎస్ఎల్లో 5 years చేశారంటే 5 years అక్కడ ఏ కేసులు చేసుకొచ్చేవారు? ఆ కేసులో కొన్ని రోజులు టాక్సికాలజీలో ఉంచారండి. దాని తర్వాత అంటే అప్పుడు కొంచెం డెసిషన్ మేకింగ్ పోస్ట్లో లేను నేను, కాబట్టి ఊరికి అసిస్ట్ చేస్తూ ఉండేదన్నమాట. అనాలిసిస్లో కానీ ఈ బయాలజీలో వచ్చినప్పుడు అటువంటి కేసులు కానీ అసిస్ట్ చేయడం. మరి మీకు బాగా ఐడెంటిఫై అయిన కేసే వచ్చిందండి ఎక్కడంటే? మీరు చెప్పిన ఇందులో 5 years చేస్తారని చెప్తున్నారు కదా. అవునండి, 5 years అన్ని రొటీన్ కేసులు అండి, చెప్పుకోవాలని కేసు వచ్చింది. అలాంటివి ఏమీ నాకు తటస్థపడలేదు. ఎందుకంటే అంటే మాకు అప్పట్లో అసలు సెన్సేషనల్ కేసు అన్నది కూడా మేము రొటీన్ కేసులు ఇవేనండి. చాలా సార్లు మీకు ఇది ఆశ్చర్యకరంగా ఉండొచ్చు చెప్తే, ఈ టాక్సికాలజీలో ఎక్కడెక్కడో అవసరం లేనటువంటి కేసులు, ఆ ఎగ్జామినేషన్ పాయిజన్ కాకుండా కేసులు కూడా, స్టార్వేషన్ డెత్స్ అని, లేకపోతే ఏదో హ్యాంగింగ్ అని, ఇలాంటివి ఎక్కువగా. అందులో పాయిజన్ రాదు, ఏమీ లేదు, యాజ్ ఏ రొటీన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పంపేవాళ్ళు మాకు. అలాంటి కేసులు వల్లే మాకు ఎక్కువ పెండెన్సీ కూడా పెరిగేది. సో కేసులు కాకుండా హ్యాంగింగ్ కూడా అవి పంపించేవాళ్ళండి. ఎందుకంటే అదే సంబంధం లేదు, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే టు రూల్ అవుట్, ఏమో పాయిజన్ తీసుకుంటే చనిపోయించు కదా అనేసి అదేనండి మన ప్రారంభం ఏంటంటే కేసులు పెరగడానికి ఇవే ముఖ్య కారణం. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అలా అని కాదండి, ఎందుకంటే రూల్ అవుట్. ఇప్పుడు ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళకి ఏ రకమైన ఛాన్సెస్ ఇవ్వకూడదు, మీరు ఇది రూల్ అవుట్ చేశారా లేదా అంటారు రేపు పొద్దున. అందుకని యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రొటీన్ వాళ్ళు ఏం చేశారంటే, ఏ శవర్నైతే పోస్ట్ మార్టం ఉందో అది కంపల్సరీగా పంపడమే ఎఫ్ఎస్ఎల్కి. అవసరం ఉన్నా లేకున్నా, పాయిజన్ ఉన్నా లేకున్నా, అది డెత్ ఏ విధంగా కన్ఫర్మ్డ్గా ఉన్నా తెలుస్తుందా, స్టార్వేషన్ డెత్, అందులో ఇక పోస్ట్ మార్టం దేనికండి. అటువంటి కేసుల్లో కూడా మనకి డంపింగ్ అయిపోయాయి అనమాట. దానివల్ల కేసులు పెండెన్సీ కూడా అదే దానివల్ల పెరుగుతుంది అన్నమాట. అవును. ఇప్పుడు జనరల్గా ప్రతి అప్పుడులో స్టేషన్లో ఎక్కడ పోయి పిఎం అయిన తర్వాత ఆ కంటెంట్ మీదకి వస్తుందండి.
కంటెంట్ ప్రిజర్వ్ చేసి పంపిస్తారు, మీరు చేస్తారు. అవునండి. ఆ కంటెంట్ మీరు ప్రాసెస్ చేయడానికి అందులో స్టమక్ వాష్ చేసుకొచ్చి వచ్చిన తర్వాత పాయిజన్ కంటెంట్ ఎంత ఉంది లేదా కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పడానికి ఒక కంటెంట్ నుంచి ఎంత టైం పడుతుంది అంటే తీయడానికి? అంటే మాకు వచ్చేవన్నీ కూడా ఎలా ఉండేవంటే అండి, కేసులు చాలా కాలం అయిపోయి ఒక పుట్రిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఆ రకమైనటువంటి కేసులు. దీంట్లో 2 రకాలు మళ్ళీ. మునుపు మనం ఏం చేసేవాళ్ళం అంటే క్లినికల్ టాక్సికాలజీ అనేసి పాయిజన్ తీసుకుని వెంటనే బతికాడు అనుకోండి మనిషి, నాన్ ఫెటల్ కేసెస్ అంటారు వాటిని. సో అటువంటి దాంట్లో ఏంటంటే ఏ విషయం తీసుకున్నాడో దానికి విరుగుడు ఏంటి కనుక్కోవడానికి మన దగ్గర పంపిస్తే మనం అది ప్రయారిటీ బేసిస్ చేయాలి, ఎందుకంటే మనిషి ఇంకా బతుకున్నాడు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అటువంటి కేసులు ప్రయారిటీ బేసిస్లో చేసేసి రొటీన్గా ఇటువంటి కేసులో ఏ పాయిజన్స్ ఉంటాయని స్క్రీన్ ఒకటి మనకు ఉంటుంది. సో దాన్ని బట్టి అది చేసేసి తొందరగా మనం రిపోర్ట్లు ఇవ్వాలండి. ఆ మనిషి అక్కడ కాచు కూర్చుని ఉంటాడు, మన బ్లడ్ శాంపిల్ అది తీసుకొచ్చి మనిషి వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం ఏం రిపోర్ట్ ఇస్తే ఏ పాయిజన్ కనుక్కుంటే దానికి యాంటీడోట్ ఇవ్వడానికి డాక్టరు ఎవరైతే ఉంటారో వారు ఇవ్వడానికి. సో అటువంటి కేసులు మనం పెండింగ్ పెట్టడానికి అవకాశం లేదు. ఆ రోజుకి ఆ రోజే మనం ఎగ్జామిన్ చేసి ఇచ్చేయాలి. అటువంటివి కాకుండా ఈ మనిషి చనిపోయి ఈ కాజ్ ఆఫ్ డెత్ తెలియనివి ఉంటాయి చూసారా, అవి మాత్రం మనకు కొంచెం టైం పట్టేది ఈ పెండెన్సీ మూలాన్ని. దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ప్రయారిటీ వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పి ఫలానా ఇంపార్టెంట్ ఉన్నది లేకపోతే ఇది తొందరగా చేయాలి అని ఏమన్నా కొంచెం వాళ్ళకి గైడ్ లైన్ ఉంటే కనుక మన అప్రోచ్ అయితే మనం దాన్ని ప్రయారిటీ బేసిస్, దానికి కూడా ఒక రీజన్ ఉండాలండి. ఎస్పీ గారి లెటర్ను అట్లా ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనం ప్రయారిటీ. అంటే ఇప్పుడు చెప్తున్నట్లుగా మనిషి చనిపోకుండా ఒక కేసు వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారండి మీ టెర్మినాలజీ చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఎటువంటి పాయిజన్స్ ఉంటాయి, బ్లడ్లో ఎంత శాతం ఉండొచ్చు, వెంటనే ఇమీడియట్గా అయిందా, అవన్నీ మనకు పారామీటర్స్ ఉంటాయండి. దాన్ని బట్టి ఆల్కహాల్ కానీ బార్బిడ్ నిద్ర మాత్రలు అంటారు చూసారు, అలాంటివి కానీ లేకపోతే ఇంకేమన్నా పురుగుల మందు లాంటివి. అంటే రూరల్ స్నేహంలో పురుగుల మందు సఫిస్టికేట్గా ఉన్న వాటిలో ఇప్పుడు అవి ఉండటం లేదండి. ఇవన్నీ నిద్ర మాత్రలు లాంటివి ఉంటాయి వాళ్ళవి. సో అలాంటి గార్డినాల్ అని అలాంటివి ఉంటాయి. లేకపోతే తరచు ఈ క్లోరల్ హైడ్రేట్ అని ఆల్కహాల్లో కలిపి తాగుతూ ఉంటారు, కళ్ళులో టాడీలు అది కలిపి తాగుతుంది. సో అలాంటివి కూడా ఏమన్నా కొంచెం శృతి మించకుండా ఉంటే ఇంకా బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో వామిటింగ్ అవుతుంది లేకపోతే స్టమక్ వాష్ అవుతుంది, ఇమీడియట్గా మనకి అతన్ని రివైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం ఇబ్బంది అనమాట. అంటే జనరల్గా మీరు అన్నట్లుగా కొంతమంది ఈ లవ్ ఫెయిలియర్స్ వీళ్ళందరూ కూడా వాల్యూమ్ 1, 2, 3, 4 అనే ఒక మత్తు మందులు వాల్యూమ్ అవి వేసుకుంటారండి. అవి ఎన్ని ట్యాబ్లెట్లు మింగి డోజుకి వచ్చిన తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ చూడండి, వాళ్ళ శరీర దారుఢ్యం బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, మీరు నమ్ముతారో లేదో కొన్ని జెండర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మన ప్రత్యూష కేసు వాటిలో చూసే ఉంటారు, జెండర్ హార్మోన్ దీనివల్ల కూడా మనకి వ్యత్యాసం ఉంటుంది. అంతే మోతాదు అదే ఏజ్ గ్రూపు మేల్ ఫీమేల్ తీసుకుంటే కూడా దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎక్కువ తీసుకున్నా మనిషి సర్వైవ్ అవుతాడు, కొన్ని కేసుల్లో అంత మోతాదు కంటే తక్కువ తీసుకున్నా కూడా ప్రాణం పోయే బాడీ కాంపోజిషనే కాకుండా జెండరు, తర్వాత ఇతరత్ర ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయండి. అంటే అప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చేవండి లేదంటే వేరే రీజన్స్తో వచ్చేవారు? ఎక్కువగా రూరల్ సినారియో అంటే మనకి ఇవి వచ్చేవండి. ఏది మన ఆర్గనోఫాస్ఫరస్, 4-8 గుళికలను. 4-8 గుళికలు అంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు జ్ఞాపకం వచ్చింది. అది పేర్లు నాకు గుర్తు రాలేదు, కానీ అందులో ఏం చేశాడంటే ఒక లేడీ, ఒక పారమర్ ఉన్నాడండి పక్కన. ఆ లేడీ హస్బెండ్ ఏంటంటే చాలా టీబీ అది దాంతో చాలా బాధపడుతున్నాడు అతను. లాస్ట్ స్టేజెస్ మేబీ, కానీ ఇంకా చావు రావట్లేదు, కొంచెం ఆల్మోస్ట్ ద వర్జ్ ఆఫ్ డెత్ అనమాట. సో అతను ఏం చేసిందంటే ఎట్లాగైనా ఇతన్ని మట్టు పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ పారమర్ సాయం తీసుకుని ఏం చేసిందంటే ఒక ప్లాన్ చేశారు. ఏమనంటే రాత్రి అతను పడుకున్నప్పుడు కొంచెం బాగా దగ్గి అది వచ్చి బాగా బాడీ డీజనరేట్ అయిపోతుంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఇలా చెస్ట్ మీద గట్టిగా నొక్కిందనమాట. బాడీ ఆల్రెడీ వీక్గా ఉన్నాడు అని నొక్కడంతో చనిపోయాడు అతను. అప్పుడు ఏమిటి తెలివిగా ఏం చేసిందంటే ఆ నాలుక లాగేసి దాని మీద 4-8 గుళికలు వేసేసి నాలుగు లోపల దోసేస్తుంది. మీకు అర్థమైంది కదా. సో అట్లా చేయడం వల్ల ఏమైందంటే అది ఎవరికి తెలియదు. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఇవన్నీ తేలే అనుకోండి. అప్పుడు ఏమైందంటే ఆ బాడీ పోస్ట్ మార్టం పంపించారు, అది ఏమీ తెలియనట్టుగా అమాయకంగా పెట్టింది ఆవిడ. తర్వాత ఏమైందంటే ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి పోస్ట్ మార్టం అయిన తర్వాత విజరా పంపారు మాకు. అయితే ఆశ్చర్యంగా మరి విజరాలో ఏం రావట్లా, కేసు హిస్టరీ ఏమో ఇలా ఉంది. మరి జనాలు ఏమనుకోవాలంటే ఇతనే రోగానికి తట్టుకోలేక ఏదో పోయాడు అన్నట్టుగా ఒక సృష్టించారనమాట స్టోరీ. అయితే అప్పుడు ఏమైందంటే మేమేం చేసాము, ఎందుకు రావట్లేదు, ఒకవేళ
పైగా ఆ నాలుగు మీద స్వాబ్ తీసామన్నమాట కాటన్ తోటి. తీస్తే దాంట్లో 48 వచ్చింది. విజరాలో 48 రావట్లా. అప్పుడు మేము ఒక క్లూ లాగా ఇచ్చాం అనమాట. ఇదేంటంటే ఇలా అయ్యుండొచ్చండి, మరి మీరు స్వాబ్ అది తీశారు కాబట్టి ఇందులో వచ్చింది, బాడీ దాకా వెళ్ళలేదు ఎందుకంటే లోపల డైజెస్ట్ అవ్వలేదు, అతను చనిపోయాడు కాబట్టి అని. అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న కేసు అదొకటి వచ్చింది. అంటే అసలు వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందండి? టీబీ పేషెంట్ కదా చనిపోతాడు, న్యాచురల్ డెత్ అనుకోకుండా ఆమె మీద ఎందుకు సస్పెక్ట్ చేశారు? ఆమె మీద అంటే ఇతరత్ర వేరే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇట్లా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ప్లస్ ఈయనది కూడా వీక్గా ఉన్నాడు, కానీ అంత ఇన్ని రోజు సడన్గా చనిపోతాడు అనుకో, వచ్చి తీసుకుని పోయేటువంటి జబ్బు కదా అది. అంత తొందరగా ఓవర్ నైట్ ఏంటి వెళ్ళాడు అన్నది అనుమానాస్పదంగా మారి వాళ్ళు అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అనమాట. సో మా దగ్గర ఏమన్నా క్లూ దొరుకుతుందని ఇట్లా అంటే మేము ఈ రకంగా చెప్పాము ఆ కేసు. అంటే బాడీలో మీరు చెప్పినట్లుగా 4 తీసి లోపలికి వేస్తే అది మింగితే అప్పుడు విసరాకు అప్పటికే చనిపోయాడు కదా, చనిపోయాడు కాబట్టి లోపల అన్నవాయిట్లోకి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఈ స్వాబ్ తీయడం వల్ల దాని మీద పాజిటివ్ రావటం వల్ల మేము, ప్లస్ ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్తే దాన్ని మెటాబొలైట్స్ అని అంటారు, మెటాబాలిజం జరుగుతుంది కాబట్టి. ఇక్కడ మెటాబొలైట్స్ లేవు, ప్యూర్ పాయిజన్ వచ్చిందనమాట. 48 కింద ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవటం. సో దాని మూలాన మేము ఇట్లా కూడా చెప్పిన కేసులో మేడం మీరు ఇచ్చారు కదా ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఆమెకి కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? వస్తుందండి, ఎందుకంటే ఇంకా ప్రిజర్వ్ చేయలేదు, విజ్రాల నుంచి రాలేదు కాబట్టి అంటారు. అవన్నీ అంటే మన ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి మేము కూడా చెప్పున్నాం కాబట్టి ఆ విధంగా ఐఓ కూడా చెప్తారనమాట, డిపోజ్ చేస్తే ఇట్లా ఉంటుందండి. మెటబాలిజం జరిగితే మెటబాలైట్స్ వచ్చి ఉండేవి, మెటబాలైట్స్ రాలేదు, ప్యూర్ పాయిజన్ వచ్చింది కాబట్టి ఇది ఓన్లీ పైన వేసింది అనేసి ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ టర్మ్లోనే మీరు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చేశారు. అవును. దాని తర్వాత పీటీసీకి అనంతపురం. పీటీసీ అనంతపురం. అంటే పీటీసీ అనంతపురంలో ఎక్కువగా ఇప్పుడు ఎస్ఏ క్యాటర్ నుంచి ట్రైనింగ్ ఉండేదండి, తర్వాత డిఎస్పీ క్యాటర్ వచ్చినట్లు. అవునండి. అంటే వాళ్ళకి ఎలాంటి ఎఫ్ఎస్ఎల్లో మీరు ట్రైనింగ్ ఇచ్చేవారు? అంటే అప్పట్లో మాడ్యూల్స్ ఏ విధంగా చెప్పారు? అవునండి, అప్పట్లో ఎలా ఉందంటే ఈ ఎస్ఐ బ్యాచ్ అనేది పెద్ద బ్యాచ్ అప్పుడే వచ్చింది. ఫస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్ నేను అక్కడ. అప్పుడు 89 బ్యాచ్ అనుకుంటాను, పెద్ద బ్యాచ్ వచ్చింది. సో అదొక పెద్ద ఛాలెంజ్. జేవి రాముడు గారు. అవునండి, జేవి రాముడు గారు మాకు నారాయణ రెడ్డి గారిని, వీరనారాయణ రెడ్డి గారిని డిఐజీ, తర్వాత ఇంకో ఆయన రైల్వేస్లో ఉన్నారు. మీరు 89లో ఉన్నారా? ఇప్పుడు 89 కాదండి, ఇంకా కొంచెం ముందే ఉన్నా. అంటే 87లో ఉన్నారు. 87. అయితే 89 బ్యాచ్ కూడా మీ దగ్గర నుంచి బయటకు వచ్చి ఉంటారు. అంటే ఒక బ్యాచ్ వచ్చిందిలేండి, నా తర్వాత మ్యారేజ్ అయిపోయి నేను వచ్చేసాను, అందుకని ఒకటే బ్యాచ్ ఉంది అక్కడ. అయితే ఇంట్రెస్టింగ్గా ఏమైందంటే, నేను 5 ఏళ్లకే వచ్చిందన్నాను కదా మీకు ప్రమోషన్. అప్పుడు ఏమైందంటే నేను అన్నిట్లో పెద్దగా ప్రవేశం లేదు, నాకు అక్కడ పనిచేసినటువంటి అనుభవం లేదు కాబట్టి నేను ఒక్కొక్కటి చదువుకోవాల్సి వచ్చింది. నేర్చుకుని చదువుకుని వెపన్స్, మీరు నమ్మరు, ఆర్ఎస్ఐ అని ఉంటారు వెపన్స్ అంతా ఏంటి, అక్కడికి వెళ్ళి ఒక్కొక్క వెపన్ తీసుకుని ఎట్లా ఫైర్ అవుతుందో నేను చూసి నేర్చుకుని అప్డేట్ అయ్యి నేను చెప్పాను. మంచి అప్రిసియేషన్ వచ్చింది. నాకు కించిత్ గర్వం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది నాకు శిష్యులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుపడతారు, అది గొప్ప విశేషం. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు నాతో పాటు ఒక 4-7 ఏళ్ళ తర్వాత వాళ్ళు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయ్యి ఒకటే దగ్గర ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాం. సో అది చాలా అంటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీరు చెప్తున్నట్లుగా? ఎఫ్ఎస్ఎల్ ట్రైనింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవునండి. సో ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో క్రైమ్ సీన్స్ ఎట్లా మనం సిమ్యులేట్ చేయాలి, ఎటువంటి ఎవిడెన్సెస్ పెట్టాలి, వాళ్ళు ఎలాగా ఆ ఎవిడెన్సెస్ లొకేట్ చేస్తారు, ఏ విధంగా రికార్డ్ చేస్తారు, వాటిని ఏ విధంగా ప్యాక్ చేసి ప్రాపర్గా ఇవన్నీ చేస్తారు ఒక ఎత్తు. కానీ ఆ క్వశ్చనర్ దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా చెప్పరండి. ఏం అడగాలి, ఏమి వాళ్ళు ఆశిస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ నుంచి అన్నది ఎవరికీ క్లారిటీ ఉండేది కాదు. వాళ్ళు ఇష్టం వచ్చింది ఏదో చెప్పేవాళ్ళు, ఏదో అడిగేవాళ్ళు. మా దగ్గర లేనటువంటి ఫెసిలిటీ ఉండే ఒక ఎగ్జామినేషన్ అడిగేవాళ్ళు, మేము చేయలేకపోయేవాళ్ళు. అట్లా కాకుండా మనం ఏం చేసామంటే ఈ రకమైన ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా దాన్ని మలిచి, ప్లస్ మాడ్యూల్స్ అంటే మనకి ఇన్ని 11 ఆల్మోస్ట్ 13 సెక్షన్స్ ఉంటాయి. 13 సెక్షన్లో మనం ఏ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఏమే ఎగ్జిబిట్స్ వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారు, వాటిని ఏ విధంగా వాళ్ళు ప్రాపర్గా, ఎందుకంటే కోర్టులో ఇంత చేసినప్పటికీ ఈ ఇంటిగ్రిటీ ఆఫ్ ది శాంపుల్ అని ఒకటి, తర్వాత చైన్ ఆఫ్ కస్టడీ. మీరు చాలా కేసులు వినే ఉంటారు, ప్రియదర్శిని మట్టు అని. ఇలాంటి కేసుల్లో మనకి చేసేదంతా ఒక ఎత్తు, ఆ ప్రజెంటేషన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ అది చాలా ముఖ్యమైనది. అది కొంత నెగ్లెక్టెడ్ భాగం మాకు, ఎందుకంటే ఆ 4 వాల్స్లో ఉంటాం కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం ఎప్పుడంతసేపటి. పోలీస్ వారికి అది కావాల్సింది. క్రైమ్ సీన్లో మనం ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని కార్డన్ ఆఫ్ ఎలా చేయాలి
అదంతా చేసిన తర్వాత ఎవిడెన్స్ని ఏ విధంగా ప్రజలపరచాలి, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి వాటి మీద అవగాహన ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇటువంటి తప్పులు రేపు పొద్దున్న ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చేయకుండా ఉంటారు. మీరు ఆల్రెడీ ఒక ఎస్ఐని ట్రైనింగ్ తీసుకొచ్చారు, ఒక బేసిక్ పాయింట్ నుంచి వారు నేర్పుకొచ్చారు. అవునండి. జనరల్గా ఒక మర్డర్ జరిగింది అనుకోండి, మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ఐఓ కానీ లేదా కానిస్టేబుల్ కానీ ఎవరంటే ఫస్ట్ వెళ్ళిన ఆఫీసర్ ఏం ప్రెజర్ చేయాలి మేడం అక్కడ? వాళ్ళని ఇప్పుడు కొత్త పేరు పెడుతుందండి, ఫస్ట్ రెస్పాండర్స్ అంటున్నారు. అవును. ఆ ఫస్ట్ రెస్పాండర్స్ ఏంటంటే వాళ్ళు ఎస్ఐ అనే అతను లేదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒత్తిడి రీత్యా పని రీత్యా వెంటనే వెళ్ళలేకపోతారు. ఈ ఫస్ట్ రెస్పాండర్ ఏం చేయాలంటే కార్డన్ ఆఫ్ అని చేయాలి. ఎందుకంటే ఆ ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ అన్ని మన ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయి, అవకాశం ఉంటుంది క్లూస్ దొరకడానికి. అటువంటిది ఇతరత్ర అన్యులు వచ్చి దాన్ని పాడు చేసేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రైమ్ విల్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్. అక్కడ వాళ్ళు వచ్చి అనధికారులు అధికారులు కూడా కొన్నిసార్లు వాళ్ళ పాంప్ అండ్ షో చూపించుకోవడానికి మంది మార్బలం వేసుకొచ్చి వాళ్ళు అనాలోచితంగా అన్ని ముట్టుకుని అలా కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా నేను మీడియా వాళ్ళని ఏమీ నాకు నెగిటివ్ కాదండి. అయితే మీడియా వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇయర్ మార్క్ చేసి మనం ఒక ప్లేస్ ఇవ్వకపోతే, మనం చెప్పకపోతే నిజాలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పకపోతే వాళ్ళ కథనాలు వాళ్ళు ఉంటాయి, వాళ్ళ తొందరలో కవర్ చేయాలని వాళ్ళ తొందరలో వాళ్ళు ఉంటారు. అలాగే మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో మీకు గుర్తే ఉంటుంది, బ్లాస్ట్ అయింది. అప్పుడు ఇలాంటివి చూశానండి నేను. అప్పుడు ఏం చేస్తున్నారంటే తోచిన పేర్లు అనమాట, ఆర్డిఎక్స్ అని, టీఎన్టీ అని, ఇదని అదని. మీడియా వాళ్ళకి మనం చెప్పకపోతే ఎట్లా ఉంటుంది అని అప్పట్లోకి ఉన్న కొంతమంది నా ముందు ఆఫీసర్లకి వాళ్ళు స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే మీడియాతో మాట్లాడొద్దు, మీరు ఏమి చెప్పకూడదు. నేను మా ఏడీజీని అడిగాను, అయ్యా ఇలా అంటే కష్టం అండి, పబ్లిక్ కూడా వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతుందో. అప్పుడు నేను సంక్షిప్తంగా చెప్పడానికన్నా కనీసం ఇది అవుతుందని మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి సార్, ఎందుకంటే ఆ లెటర్ ఉంది, మేము మాట్లాడకూడదు, మాట్లాడకపోతే కుదరదు. ఇష్యూ చేసి చెప్పకూడదు అన్నాడు మన ఓఎన్ఎం గారు, తెలిసే ఉంటుంది, ఆయనే నాకు చూపించాడు, అమ్మ జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏం చెప్పకూడదు, ఇట్లా ఉంది మనకు లెటర్. అంతకుముందు ఈయన ఏం చేశాడంటే ఆ ల్యాబ్లో మొత్తం జరిగేది ఏదో చెప్పాడు తెలియకనో, దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇంత డీటెయిల్గా చెప్పకూడదండి మనం, ఎందుకంటే మనకంటే సివిలియన్స్ కంటే ముందు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంత డీటెయిల్ చెప్పకూడదని నేను కొంత వివాదం అయిందిలేండి అందులో. అందుకని ఆయన కొంచెం రెస్ట్రిక్టివ్గా నువ్వు చెప్పినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి గట్రా ఏదో చెప్పారు. ఇతగాడు భయపడి కొంచెం అప్పటి నుంచి కొంచెం మీడియాకు దూరంగా ఉన్నాడు, పాపం పని చేశాడు కానీ. అయితే నేను ఏం చేశానంటే ఆ ఏడీజీ గారు సత్యనారాయణ అని ఒక ఏడీజీ గారు ఉన్నారు టీఎస్కి, మాకు టెక్నికల్ సర్వీసెస్, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది మరి ఏం చేద్దాం అంటారు, బ్రీఫ్గా చెప్పాలి సార్, లేకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పగలరు, వాళ్ళు టెక్నికల్ పీపుల్ కాదు కాబట్టి అంటే లేదులేండి కొంచెం ఎంత చెప్పాలో అంత చెప్పండి పర్వాలేదు, ఐ విల్ విత్డ్రా దట్ లెటర్, యూ కెన్ గో హెడ్ అని. అందుకే పాలెం కేసులో అంత మనం డీటెయిల్గా చెప్పడం. అంటే మనం ఒకసారి పీటీసీ వెళ్తే అక్కడ మన బేసిక్ పాయింట్స్ ఏం చెప్తారు అంటే మీరు చెప్తున్నాడు కొంచెం కార్డన్ చేయాలి, నెక్స్ట్ అండి కార్డనింగ్ చేశాక మనకు అప్పట్లో కిడ్ బాక్స్ అని ఇచ్చేవాళ్ళం అండి, వాళ్ళకి చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే అదో వ్యానిటీ బ్యాగ్ కింద అయిపోయింది, దాంట్లో కెమెరా కొంచెం బాగా పనికొస్తుంది కాబట్టి అదొకటి వాడేవాళ్ళు. తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. దాంతో ఈ పీటీసీల్లో అక్కడ ఏం చేశారంటే దీన్ని ఇవ్వకూడదు, కాస్ట్లీ కదండి, అప్పట్లో 5-6 వేలు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది అని చెప్పేసి తర్వాత ఇవ్వడం మానేశారు. లేకపోతే అది అద్భుతమైన కిట్ అండి, దాని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే, కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మనకి చాలా హ్యాండీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కిట్స్లో ఇంకా అదనంగా మనకి టెస్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఊరికే కార్డన్ ఆఫ్ చేసి కలెక్ట్ చేసి మెజర్ చేసేవే కాకుండా ఈ టెస్ట్ కూడా, ప్రిలిమినరీ టెస్ట్ కూడా కండక్ట్ చేసి క్లూస్ వాళ్ళు ఇప్పుడు అంత అద్భుతంగా అవన్నీ ఇచ్చారు వాళ్ళకి వేరే విధాలు. ఇప్పుడు ఓకే, పీటీసీ తర్వాత ఎక్కడికి వచ్చారు? పీటీసీ తర్వాత నేను ఎక్కువ రోజులు ఉండలేదండి పీటీసీలో కూడా. ఒక్క బ్యాచ్ అయిపోయాక నన్ను మ్యారేజ్ అది అయింది కాబట్టి మా హస్బెండ్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్లో చేస్తారు అప్పట్లో, అందుకని నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత కొంతకాలం పనిచేశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ కూడా. దాని తర్వాత వెంటనే నాకు జాయింట్ డైరెక్టర్ ప్రమోషన్ కూడా వచ్చిందండి. అప్పుడు ఏం చేశారంటే జాయింట్ డైరెక్టర్ ప్రమోషన్ రాకముందే కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాక గాంధీ గారు వచ్చారు. ఆయన అన్నారు, లేదండి మీరు అక్కడ విశాఖపట్నం వెళ్ళిపోవాలి, అక్కడ ఎందుకంటే వీ ఇంటెండ్ టు కండక్ట్ 1 కోర్స్, ఏది ఆంధ్ర యూనివర్సిటీతో కలిసి. ఆయన ఎలాగంటే కొంచెం టాక్ట్ఫుల్గా మాట్లాడతారు, ఆయన డైరెక్టర్ కదా, అందరితో పని తీయించుకోవాలి అలా. అందుకని ఏమన్నారు, నొప్పించకుండా
ఆయన ఏమంటారంటే ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఎనీబడి, యూ ఆర్ లిటిల్ బోల్డ్ అండ్ ఆల్ అండ్ యూ కెన్ గో దేర్ ఎస్టాబ్లిష్ ఈ రకంగా చెప్పారు ఆయన నాకు. మనకి మోటివేషన్ ఉంటే ఎక్కువ పని చేసి విజృంభించి పని చేసే టైప్ మనం. సో అక్కడికి వెళ్ళి పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ ఆ కోర్సు మన ఆంధ్ర యూనివర్సిటీ తోటి అనుసంధానంలో చేసే ఉండేది. చాలా మంచి కోర్స్ అది. అంటే ఇన్ సర్వీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు కొంత కోట, ఫ్రెషర్స్ కొంత కోట అట్లా చేశానండి. అక్కడ కూడా ఒక సుమారు 2 years చేశాను. అంటే ఆ కోర్స్ ఏంటి మేడం? క్రిమినల్ పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి. ఆ కోర్స్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అందులో ఏం లేదండి, ఇన్ సర్వీస్ వాళ్ళు మన ప్రాసిక్యూటర్స్ అని, తర్వాత జైల్ డిపార్ట్మెంట్ నుంచి అట్లా కొంత కోట వాళ్ళకు ఉన్నది. అలాగే ఈ ఫ్రెషర్స్ కూడా కొంత కోట పెట్టారు. అది డిప్లొమా కోర్స్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ మనకి డిప్లొమా ఇస్తుంది ఆ కోర్సులో. గాంధీ గారు దానికి కోర్సులో ఏం చెప్తారండి? ఆ కోర్సులో ఏంటంటే మనకి మొత్తం, ఎందుకంటే క్రిమినల్ జస్టిస్లో ఏ వింగ్స్ ఉంటాయి, వాటి పని ఏంటి, ఇంటర్ డిసిప్లినరీ కోఆర్డినేషన్ ఏ రకంగా ఉండాలి, ఫర్ అన్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈచ్ వింగ్, అది దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉండేదండి. ఇంకో అద్భుతమైనది ఆస్పెక్ట్ అందులో ఏంటంటే ఫీల్డ్ విజిట్స్ అండి. ఫీల్డ్ విజిట్స్ నేనే ఉండేదానికి అసోసియేట్ కోఆర్డినేటర్ ఉండేదాన్ని నేను. సో ఇక్కడ మన ఓపెన్ జైల్స్ తీసుకెళ్ళడం వాళ్ళని, అలాగే అకాడమీస్తో కొంత అటాచ్ చేసి వాళ్ళకి పెట్టడం, మన ఓపెన్ జైలు అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం అండి. అక్కడ చక్కగా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అలాగే అబ్జర్వేషన్ హోమ్స్ అనే వైజాగ్లో ఉండేది. అబ్జర్వేషన్ హోము, జువెనైల్ హోము, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కోర్టులో కూర్చుండబెట్టి వాళ్ళని ఏ రకంగా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఒక జేజే యాక్ట్ అనేది మామూలు అడల్ట్ క్రిమినల్తో కాకుండా వీళ్ళకి ఏ రకంగా డిఫరెంట్గా ఉంటుంది అని ఆ ఎక్స్పోజర్ అంతా నేను వాళ్ళతో కూడా ఉండి ఆల్మోస్ట్ ఒక 2 batches చేశానండి. చాలా మంచి కోర్స్. అప్పట్లో వైజాగ్లో రీజనల్ ఎఫ్ఎస్ఎల్ కూడా అవునండి, దాన్ని కూడా మేమే ఎస్టాబ్లిష్ చేశాము. మీరు నమ్మరు కానీ మేము ఆక్యుపై చేసిన టైంకి అదో బూత్ బంగ్లా లాగా ఉందండి. అది దాని పేరే ఓల్డ్ డిఐజీ బంగ్లా. ఓల్డ్ డిఐజీ అంటే డిఐజీ గారు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి కొత్త బంగ్లాకి వెళ్ళిపోయారు. బీచ్ రోడ్లో ఉంది అది పెద్దవాళ్ళు తీరేదంటారు కదండి అక్కడ. దీంట్లోనే మనం ఏమంటారు, యూనివర్సిటీ లోపలే. యూనివర్సిటీ లోపల ఆయన కూడా ఆఫీస్ ఉండేది అది, కానీ ఆయన వేరే బంగ్లాకి మారిపోయి అది స్టిల్ దట్ రిమైండ్ యాజ్ ఓల్డ్ డిఐజీ బంగ్లా అనేసి. కానీ పెద్దది, అకామిడేషన్ పెద్దది. గాంధీ గారు ఏమన్నారంటే వీళ్ళు ఎలాగూ కోర్స్ చేస్తున్నాం వీళ్ళతోటి, అక్కడే మనకి రీజనల్ ఉంటే బాగుంటుంది, ఆ కోర్స్కి వాళ్ళకి చూపించినట్టుగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టించారండి. అక్కడ మాకు అది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. అది ఆ అకామిడేషన్ అంతా చాలా ఓల్డ్ బిల్డింగ్ కానీ చాలా గట్టి బిల్డింగ్ అండి. అటువంటి టైల్స్ కానీ ఎక్కడ దొరకవు, మీరు రీప్లేస్ చేద్దామన్నా. ఆల్మోస్ట్ 70 years ఓల్డ్ బిల్డింగ్ అది. సో ఆ బిల్డింగ్లో ఇచ్చారు మాకు రీజనల్. మీరు నమ్మరు, ఆ బిల్డింగ్ స్థితి ఎలా ఉందంటే చాలా కాలం ఎవరు ఆక్యుపై చేయలేదు అందులో. ఇంత ఎత్తు దుమ్ము అనమాట, బకెట్ దుమ్ము ఇలా చేస్తే. అక్కడ కొంతమంది డిఐజీ గారి తరఫున కొంతమంది మనుషులు కొంచెం పాకలు వేసి వెకేట్ చేయట్లేదు వాళ్ళు. దానికి మాకు ప్రాబ్లం అయింది. వాళ్ళకి ఏదో ప్రామిస్ చేసి ఇస్తాను లేవా ఏదన్నా అంటే స్వీపింగ్ అది చేసేవాళ్ళు కదా. సో అట్లా మనం అంచెలంచెలుగా దాన్ని ఒక స్టేజీ, ఒక మోడల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ అంటే ఇలా ఉండాలి అని మా డైరెక్టర్ గారే కితాబ్ ఇచ్చారు. బాగా మెయింటైన్ చేశారు అట్లా ఇట్లా అనేసి. అంటే అప్పట్లో వైజాగ్ రేంజ్లో ఏమైనా మర్డర్ కేసు కానీ లేదా సెన్సేషనల్ కేసు దొరికితే అక్కడ మెటీరియల్ తీసుకొచ్చి అప్పుడు హైదరాబాద్ రావాలి అనేది అప్పట్లో ఉండేదండి ఎఫ్ఎస్ఎల్. దాన్ని కొంత పని భారం తగ్గించాలనే ఆర్ఎఫ్ఎస్ఎల్ పెట్టారు. అప్పుడు మీకు ఏమైనా వర్క్ తగ్గిందంటారా ఇక్కడ? అంటే అప్పుడు మాకు ఏం చేసామంటే అన్ని సెక్షన్స్ పెట్టడం ఇబ్బందికరం అండి. కొత్తలో అప్పుడు రీజనల్స్ కూడా అప్పుడప్పుడే పెడుతున్నారు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో అక్కడ క్రైమ్ ప్రొఫైల్ ఏ రకంగా ఉన్నది అని ఆలోచించి ఆ సెక్షన్స్ మట్టుకే మనం పెట్టడం జరిగింది. ఇంకేదైనా సెన్సేషనల్ కేసు అలా అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే మొత్తం ఆ కేసుని అక్కడికి తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి మెయిన్ ల్యాబ్కి వచ్చేసి అంటే హైదరాబాద్కి వచ్చి అది మొత్తం అనాలిసిస్. మీకు వచ్చే కేసులు ఏ టైప్ ఆఫ్ ఉండేవండి? అంటే మర్డర్ కేసులు ఎక్కువ ఉండేవండి. కానీ కొన్నిసార్లు ఈ వైట్ కాలర్ క్రైమ్స్లో ఈ పాలిగ్రాఫ్ కూడా చేయాల్సి వచ్చేది. అప్పుడు ఇంకా మాకు అప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి అలా కొన్ని కేసుల్లో చేయవలసి వచ్చింది. రొటీన్ కేసులు మామూలుగా బ్లడ్ డిటెక్షన్, బయాలజీ ఒకటి ఉండేది, టాక్సికాలజీ ఒకటి ఉండేది. డిఎన్ఏ అయితే హైదరాబాద్ రావాల్సింది. డిఎన్ఏ అప్పట్లో లేదండి. మేము మళ్ళీ ఇక్కడ జాయింట్ డైరెక్టర్ అయ్యాక ప్రమోషన్ వచ్చాక మేము డిఎన్ఏ ల్యాబ్ ఓపెన్ చేస్తాం. ఆ మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ టీక్యూఎం అన్నది బాగా పాపులర్ అయింది, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని. అది కూడా మన గాంధీ గారే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అన్ని ల్యాబ్స్ని పిలిచి ఏ రకంగా ఎందుకంటే క్వాలిటీ అనేది మిస్సింగ్ అప్పట్లో. ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కేసులు రావటం వలన క్వాలిటీకి అంత పెద్ద పీట వేయలేదు నిజం చెప్పాలంటే. అందుకని ఆయన ఏం చేశారంటే అలా కాదండి, వాట్ ఎవర్ వీ డూ వీ నీడ్ టు గివ్ ఏ క్వాలిటీ వర్క్ అన్నట్టు.
దాంట్లో ఈ TQM కాన్సెప్ట్ తీసుకొచ్చి ISO సర్టిఫికేషన్ బాగా చేసి మేము అప్పటికే నేను కొన్ని డిప్లొమాలు చేస్తున్నాను ISO సర్టిఫికేట్ మాన్యువల్స్ రావడంలో దాంట్లో కొంచెం కీలక పాత్ర వహించానండి. అంటే వైజాగ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వైజాగ్ తర్వాత జాయింట్ డైరెక్టర్గా ఉన్నానండి. అప్పట్లోనే DNA, అప్పుడు DNA మనకు ల్యాబ్ చిన్నగా ఎస్టాబ్లిష్ చేశాం కానీ మనకు 3 phases జరుగుతుందండి DNA అనాలిసిస్ అనేది. ముందు దాన్ని ఐసోలేట్ చేసి ఇచ్చిన ఎగ్జిబిట్ నుంచి దాని క్వాలిటీ టెస్ట్ చేసి క్వాంటిఫికేషన్ తర్వాత ప్రొఫైలింగ్ అనేది జరుగుతుంది. అట్లా 3 phases. మనకి అప్పుడు ఫెసిలిటీ ఓన్లీ ఫర్ 2 phases అయ్యేది. ఫైనల్ దానికి మనం CDFD CCMB ఆధారపడేవాళ్ళం. సో అట్లా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మనం డెవలప్ చేసేటప్పుడు నేను జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే జరిగింది, అది ఎస్టాబ్లిష్ చేశాం. వైజాగ్ తర్వాత ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చారు? హైదరాబాద్ వచ్చానండి, జాయింట్ డైరెక్టర్ అయ్యి అక్కడ అప్పుడే DNA ఎస్టాబ్లిష్ చేశాం. DNA మేడం మీరు చెప్తున్నారు 3 phases ఉంటాయి, మనం 3 phases కూడా మనమే చేద్దాం అనేది హైదరాబాద్ FSL ఒక ఎస్టాబ్లిష్మెంట్ అది. అప్పుడు DNAకి మర్డర్ కేసులో కాకుండా భార్యాభర్తల మీద అనుమానం కేసులు కూడా ఎక్కువగా వచ్చి ఉంటాయి. అవునండి, మీరు ఇదంటే నాకు ఇంకొక కేసు జ్ఞాపకం వచ్చింది. ఫస్ట్ కేసు ప్రాబబ్లీ ఫర్ DNA. అరుంధతి మహాపాత్ర పేరు వినే ఉంటారు మీరు. మహాపాత్ర ఒక మినిస్టర్ ఉండేవాడు. అరుంధతి మహాపాత్ర అని అమ్మాయి ఏం చేసిందంటే వైజాగ్లో చదువుతుంది అమ్మాయి, బెర్హంపూర్లో ఎక్కడ ఉంటుంది అమ్మాయి. సో వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే అప్పుడు డైరెక్ట్గా లేదు, ఇక్కడ వైజాగ్లో బస్సు చేసి మళ్ళీ నెక్స్ట్ లింక్ ట్రైన్ పట్టుకుని వెళ్ళాలన్నమాట. సో అప్పుడు ఏమైందంటే అమ్మాయి ఈ దీంట్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయితో పరిచయం అయింది. సో ఈ అమ్మాయి ఆ రోజు బస చేయాలి కాబట్టి ఒక హోటల్ను ఎక్కడో ప్రాబబ్లీ దిగింది. ఈ అబ్బాయి కూడా మాట కలిపి వచ్చాడనమాట. అయిన తర్వాత నైట్ అంతా బాగానే మాట్లాడినట్టున్నారు. పొద్దునయ్యేసరికి ఆ అబ్బాయి అత్తపత్త లేదు, ఈ అమ్మాయి చనిపోయి ఉందన్నమాట హోటల్. అది కేసు. అయితే అందులో మా వాళ్ళు మళ్ళీ అంత క్లూస్ అది అంతా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ అంతా చేసిన తర్వాత అక్కడ మనకు దొరికింది ఏంటంటే ఒక ఫ్రూటీ పెట్టున్నారు, సాఫ్ట్ డ్రింక్ ఫ్రూటీ పెట్టుండేసి కొన్ని సిగరెట్ స్టబ్స్ అవంతా ఉందన్నమాట. అయితే ఆ బెడ్షీట్ మీద అయితే కొద్దిగా స్టెయిన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇది కేసు అనమాట. అయితే మనం అది టేకప్ చేసి దాంట్లో అతని తర్వాత పట్టుకోవడం కూడా జరిగింది. అతని సెమెన్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పంపించినప్పుడు మాకు సెమినల్ స్టెయిన్స్ వచ్చింది దాంట్లో ఆ బెడ్షీట్ మీద. అది కాకుండా ఈ ఫ్రూటీలో కూడా అతను కలిపాడు, సెడటివ్ ఒకటి కలిపి ఇచ్చాడనమాట. ఈజీలీ మిసిబుల్గా ఉండే సెడటివ్ ఇచ్చాడనమాట. సో అది ఫస్ట్ వాచ్మెన్ ఏదో అక్కడ ఉంటాడు కదండి, రూమ్ బాయ్ ఎవరు, అతను నోటీస్ చేశాడు అమ్మాయి చనిపోయింది. సో అట్లా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో అది ఇంపార్టెంట్ కేసు ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ టైం CCMB మా దగ్గర లేదు అప్పుడు ఫెసిలిటీ, అది దాంట్లో DNAకి పంపిస్తే అద్భుతంగా దాంట్లో ది క్రోమోజోమ్ది కూడా వచ్చింది. దేర్ బై మేల్ సిమన్ కూడా ఉన్నది, మేల్ తాలూకు ఫ్లూయిడ్ కూడా ఉంది అన్నది మనం ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ప్రాబ్లీ ఫస్ట్ DNA కేస్ ఆల్సో రిపోర్టెడ్. కానీ అప్పుడు DNA దగ్గర హైదరాబాద్ FSL దగ్గర భార్యాభర్తల క్యూలు కూడా ఎక్కువగా కనిపించింది. అంటే మర్డర్ కేసుల్లో లేదా రేప్ కేసులో DNA టెస్ట్ రావడం అనేది యాజ్ ఏ FIR ప్రకారం వచ్చేవాడు. కానీ భార్య మీద అనుమానంతోనూ తనకు పుట్టిందా లేదా ఆ పిల్లవాడు అంటూ కొన్ని కేసులు ప్రైవేట్గా కొన్ని వచ్చి కనబడుతుంటాయి. అవునండి, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అండి అది వితౌట్ FIR? వితౌట్ FIR కష్టం అండి, అట్లా చేయకూడదు. కానీ మనం ఉందా లేదా అని ప్రేమ ఫేసి చేసి, అంటే కొంచెం వాళ్ళు తెలిస్తే కేసు కట్టడానికి అది ఈజీగా ఉంటుందని ముందు కనుక్కుని వాళ్ళు తర్వాత కేసు పెట్టేవాళ్ళు, ప్రాపర్గా వచ్చేది ప్రాపర్. అంటే భార్య మీద ఎక్కువ వచ్చేవండి, లేదంటే భర్త మీద కూడా అనుమానం ఉంటూ కొన్ని కేసులు వచ్చాయంటున్నారు? అంటే భర్త ఎప్పుడు కూడా డినయల్ ఉంటుందండి, నేను ఫాదర్ కాదు అని, ఆవిడ గారేమో ఫాదర్ అవును అనేసి. అట్లా ఆ రకంగా DNA కంటే మనం ఏం చేసేవాళ్ళంటే వేరే దగ్గర బ్లడ్ కలెక్షన్ అయ్యేదండి. ఇటువంటి డిస్ప్యూటెడ్ పేరెంట్కి ముందు మనకి ఫుల్ ఎస్టాబ్లిష్ అవ్వని అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సబ్జెక్ట్స్ అక్కడ కలెక్ట్ చేసేవాళ్ళు. ఏరియా హాస్పిటల్ అక్కడ పెద్ద ఫెసిలిటీ ఉండేది కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉన్న ప్రిజర్వేటివ్ ఏదో వేసి పంపించేవాళ్ళు, మన దగ్గర వచ్చి ఇక్కడ చెడిపోయేది ప్రాపర్గా కలెక్షన్ లేకపోతే. దానికి వేరే ప్రత్యేకమైన ప్రిజర్వేటివ్స్ అవి వాడాలి, ఎందుకంటే మిగతా ఇంటర్ఫియర్ అవుతాయి అనేసి. సో ఆ కేసులో ఏమైందంటే వాళ్ళు వేరే ట్యూబ్ ప్రాపర్ లేబులింగ్ అవ్వకుండా ఫాదర్ మదర్ లేదా కన్నెవెన్స్ ఉందో మనకు తెలియదు, అది ఫాదర్ మదర్ చైల్డ్ 3 శాంపిల్స్. అయితే ఫాదర్ది కూడా లేబుల్ ఫాదరే, మదర్ది వేసాడు అనమాట. సో దాంతో ఏమైందంటే మ్యాచింగ్ మనకి అవుతుంది, ఎగ్జాక్ట్గా ఉండదు కదా.
ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతోంది. తర్వాత మనం కనుక్కుంటే ఇటువంటి మ్యానిపులేట్ చేస్తుంటాం. అట్లా అందుకే సబ్జెక్ట్స్ మేము మా దగ్గరికే రావాలి వేసుకోవటం మేమే తర్వాత మనకి ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ ప్రొసీజర్ పెట్టామండి. ఎందుకంటే ఇట్లాంటి శాంపుల్ అవకతవకలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కొన్ని కేసుల్లో డిఎన్ఏ టాలీ కాని కేసులు కూడా ఉంటుంటాయి. డిఎన్ఏ టాలీ అయిన తర్వాత కూడా ఆ కేసుల్లో కన్విక్షన్ పోయి అక్విటల్ అవుతుంటాయి. అంటే డిఎన్ఏ మనం ఫుల్ ప్రూఫ్ కన్క్లూజివ్ అన్నీ చెప్తామండి. కానీ కోర్టు ఎట్లా చూస్తుందంటే ఇది కూడా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ అట్లానే చూస్తారు. కానీ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అన్నీ బాగానే ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్. కానీ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారంటే ఇది కన్క్లూజివ్ ప్రూఫ్ అయినా కూడా మనకి అదేమంటారంటే కొరాబరేటివ్ ఎవిడెన్సేనండి, మనకి వేరే ఇతరత్ర సపోర్ట్ చేసే ఎవిడెన్స్ కానీ ప్రైమా ఫేసి దాన్ని బేస్ చేసుకుని కన్విక్షన్ కష్టం అనేది కోర్టు వాళ్ళ థియరీ వాళ్ళది. కోర్టు చెప్పిందని మనం కార్పొరేట్ చేయాలి. వాళ్ళ అడ్మిసిబిలిటీ క్రైటీరియా వాళ్ళకు ఉంటాయి. అది ఇంకోటి మేడం, ఏ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అవునండి. ఏ సొంత అక్క కూతుర్ని రేప్ చేస్తాడు. ఓకే. రేప్ చేసిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ పంపుతారు. ఓకే. డిఎన్ఏ టెస్ట్లో టాలీ అవుతుంది. టాలీ అవ్వదండి. టాలీ అవ్వడం అంటే ఇప్పుడు చూడండి, ఈ బ్లడ్ గ్రూప్ ఒకటి మ్యాచ్ అవుతుంది. బ్లడ్ గ్రూప్ కాదు. ఇప్పుడు రేప్ చేస్తే కనుక డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వెజైనల్ స్వాబ్లో 2 ఫ్లూయిడ్స్ ఉండేటువంటి అవకాశం, నిజంగా ఆ ఫాల్స్ కేసు కాకుండా నిజమైన కేసు అయితే కనుక 2 రకాల ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఒకటేంటి ఆవిడ తాలూకు వెజైనల్ ఫ్లూయిడ్స్, 2 ఎవరైతే రేప్ చేశాడో అని చెప్పబడుతున్నాడో అతని తాలూకు ఫ్లూయిడ్స్ ఉంటాయి. అది మనం టెస్ట్ చేసినప్పుడు ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసేసి సెగ్రిగేట్ చేసి ఆ వైది వేరేగా డిఎన్ఏ, ఈ డిఎన్ఏ వేరేగా తీస్తాం. ఈ డిఎన్ఏ తీసినప్పుడు ఈ మేల్ డిఎన్ఏ అతను ఎవరైతే అనుమానితుడు ఉంటాడో సస్పెక్ట్ ఉంటాడో అతని డిఎన్ఏతో కనుక మ్యాచ్ అయింది అనుకోండి ఎగ్జాక్ట్గా 100%, ఇంకా వివాదాస్పదం అది. ఒకవేళ ఈ అమ్మాయి మ్యారీడ్ అనుకోండి, హస్బెండ్ కూడా కన్సెన్సస్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే అతగాడిది ఎలిమినేట్ శాంపుల్ అని తీసుకుంటాం. అతగాడిది లేదనుకోండి, లేదా అతగాడిని ఉన్నా కూడా ఇది అదనంగా వచ్చిందనుకోండి, అప్పుడు ఇతని ఇన్వాల్వ్మెంట్. కానీ ఒక కేసులో నేను చెప్తున్న పర్టికులర్గా ఒక కేసులో ఆ అమ్మాయికి సొంత అక్క కూతురు అవుతుంది. అవునండి. అక్యూజ్డ్కి. అయితే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని ఇతను బ్లడ్ కూడా ఇచ్చాడు. ఓకే. ఇచ్చిన తర్వాత రేప్ అటెంప్ట్ జరుగుతుంది. ఓకే. తర్వాత అప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అవదంటారు. డిఎన్ఏ అంటే ఇక్కడ అదే మీకు చెప్తున్నాను నేను. అంటే బ్లడ్ ఇతను ఆల్రెడీ అమ్మాయికి ఇచ్చాడు, ఈ బ్లడ్ అతను వెళ్ళి అదే చెప్తున్నాను. ఇప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ అయినటువంటి కేసుల్లోనండి, అందుకనే విధిగా మనం ఆ ఫామ్లో 3 ఉంటాయి. ఒకటి కన్సెంట్ ఫాము, ఒకటి ఐడెంటిటీ పర్పస్ ఆ ఫాము, ఇంకోటి ట్రాన్స్ఫ్యూజ్ అయ్యాడా లేదా అని. ఏంటంటే బ్లడ్ పోతే కనుక మన ట్రాన్స్ఫ్యూషన్ అవుతుంది. అయితే బ్లడ్లో మనం తీసుకునే పార్ట్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్లోనే మనకి న్యూక్లియస్ ఉంటుంది, రెడ్లో ఉండదు, రెడ్ ఆర్బీసీలో ఉండదు. మనం ట్రాన్స్ఫ్యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు 80% 120 days దాని లైఫ్ సైకిల్ ఆర్బీసీది. ఆ లోపల కనుక మనం బ్లడ్ డ్రా చేస్తే రిసిపియంట్ది డోనార్ బ్లడ్ డిఎన్ఏ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అందుకనే మనం ఆ 120 days స్పెసిఫిక్గా అడుగుతాం, ఆర్ యూ ట్రాన్స్ఫ్యూజ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే అవును కాదు అన్నాడు అనుకోండి, అట్లయితే ఇంకా ఒక 3 months ఆగి రమ్మని మన బ్లడ్ తీసుకుంటాం, బ్లడ్డే కనుక అయితే. లేదు అతను అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, బ్లడ్ కాకుండా ఇంకా ఏదైనా మనం తీసుకోవచ్చు, హెయిర్ తీసుకోవచ్చు. ఇవాళ రేపు బకల్ స్వాబింగ్ అని చేస్తారండి, ఇట్లా అంగిట్లో పెట్టేసి, అది మోస్ట్ నాన్ ఇన్వేజివ్. కనీసం బ్లడ్ డ్రాయింగ్లో మన ఇన్వేషన్ ఉంది, దాంట్లో ఇన్వేషన్ అది ఇన్వేషన్ మోస్ట్ నాన్ ఇన్వేజివ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా బ్లడ్ తీసుకోవడం కన్నా టూత్లో తీయడం సేఫ్, అది సేఫ్. మనకి వాళ్ళకు కూడా ఇన్వేషన్ చేయడం కూడా ఉండదండి, అది అక్కడికక్కడే సబ్జెక్ట్స్ వస్తారు కాబట్టి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ పర్టికులర్ ఒక కేసులో జరిగింది కాబట్టి ఆ కేసు అర్థమైంది నాకు. నెక్స్ట్ వాడు అక్కడ మీరు ఎఫ్ఎస్ఎల్ ఉన్న టైంలో డిఫరెంట్ కేసులు వచ్చేవాడు. అవునండి. ఎఫ్ఎస్ఎల్ అనగానప్పుడు మొత్తం ఎక్కువగా ఢిల్లీ కాశ్మీర్ ఉండేది ఫస్ట్లో, తర్వాత హైదరాబాద్ అనేది బాగా నోట్. హైదరాబాద్ నెంబర్ 1 ఏ ఫర్ ఏపీఎఫ్ఎస్ఎల్, అప్పట్లో ఏపీఎఫ్ బాగా ఫేమస్ అయింది. ఫస్ట్ అనేవాళ్ళం. గాంధీ గారి పుణ్యమాని ఎఫ్ఎస్ఎల్ ఇక్కడ దేశవ్యాప్తంగా అన్ని కేసులు కూడా ఇక్కడికి వచ్చాయి. ఆ విధంగా వచ్చిన కేసుల్లో ఎక్కువగా మీకు బాగా ఇంట్రెస్ట్ గుర్తుండిపోయిన కేసులు అంటే అప్పుడు అంటే కేవలం డిఎన్ఏ కాకుండా బ్యాలిస్టిక్ వచ్చేవి, పాలిగ్రాఫ్ టెస్ట్ వచ్చేవి, అన్ని రకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చాయి కదా, అన్నిట్లో మీరు చూసేవారు కాబట్టి మీకు బాగా గుర్తున్న కేసు. అప్పట్లో ఒక కేసు
ఇదండి ఏదంటే సైబర్లో వచ్చింది, అంటే ఆయన ఉన్నప్పుడే అనుకోండి అది కేసు. నేను బహుశా ఉన్నాను, నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ అది చాలా ఫేమస్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్ఐస్ కేసు అంటే అది చాలా పెద్ద కేసు, పక్క స్టేట్ నుంచి ఉన్న కేసు అది. దాంట్లో ఏమైందంటే ఒక మ్యానిపులేషన్ జరిగిందన్నటువంటిది ఒక వివాదం అందులో. అయితే ఆ ల్యాప్టాప్ అంతా కూడా మొత్తం క్లీన్ చేయించేశారు, ఆ పెద్ద మనుషుల పేర్లు ఎందుకు లేండి కానీ ఆ రకంగా చేసి హీ థాట్ ఐ కెన్ సక్సెస్ఫుల్లీ డిలీట్ దట్ అని అనుకున్నాడు. సో అప్పటికప్పుడు వాళ్ళు మన దగ్గర కొత్తగా అప్పుడే సైబర్ ల్యాబ్ అది వస్తుంది, ఫస్ట్ ల్యాబ్. డిఎన్ఏ కూడా ఫస్ట్ మందే, ఇది కూడా మందే ఫస్ట్. సో అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నాం. అయితే ఆయన ఏం చేశారంటే ఆ కేసు తీసుకుని మొత్తానికి ఇందులో ఉన్నాయి మొత్తం అన్నమాట, ఏవేవైతే డిలీట్ చేశారో ఆ ఫైల్స్ అన్నీ తీసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్కి వాళ్ళు ఏం చేశారంటే టిక్ మార్క్ చేసుకుని వాళ్ళకి అదనంగా చేశారు. కానీ గమ్మత్తుగా ఏమైందంటే ఆడ్ ఈవెన్ మార్క్స్ ఉంటాయి కదండి, ఆ టోటలింగ్లో పాస్ మార్క్ వేసేసుకున్నారు ఫస్ట్, దాని ప్రకారం దిద్దారనమాట అవన్నీ. బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి 2కి ఎంత వేయాలి, ఎట్లా వేస్తే ఆ పాస్ మార్క్ వస్తుంది, క్వాలిఫైడ్ మార్క్. ఆ రకంగా పెద్ద కేసు అది. సో మొత్తానికి అది మనం డేటా అంతా అనాలిసిస్ చేసి, అంటే నేను లేననుకోండి ఆ పర్టికులర్ సెక్షన్ వాళ్ళు, నా హయాంలోనే అయింది అది కూడా. సో ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు అన్నమాట. మొత్తం పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అందులో ఇన్వాల్వ్మెంట్. మీరు ఏ సెక్షన్ చూసారండి? నేను ఎక్కువ బయాలజీలోనే ఉన్నాను. అందులో కూడా నేను మీకు చెప్పినట్టుగా కొద్ది కాలమే ఉన్నాను, తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడ అకాడమీ పంపించేశారు కదా. అవును, అకాడమీ. అప్పట్లో ఎఫ్ఎస్ఎల్లో మీరు మళ్ళీ అకాడమీకి వచ్చానండి. చాలా 12 ఏళ్ళు పనిచేశాను అకాడమీలో. ఎందుకంటే డిప్యూటీ డైరెక్టర్ అక్కడ ఈక్వల్ పోస్ట్ ఏంటంటే డైరెక్టర్ పోస్ట్ ఇక్కడ ఈక్వల్. అయితే గాంధీ గారు వచ్చాక దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశారు, దీన్ని చేయలే. అందుకని ఇలాగే డిప్యూటీ డైరెక్టర్గా ఉండిపోయింది. ఒరిజినల్గా డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ వచ్చినప్పుడు అది ఈక్వల్ టు డైరెక్టర్. 2 డైరెక్టర్లు ఉండలేరు కాబట్టి ఇద్దరు, దీన్ని డిప్యూటీ డైరెక్టర్గానే ఉండిపోయింది. అంటే మీరు అక్కడ నుండి ఎఫ్ఎస్ఎల్ అంటే డైరెక్టర్గా వచ్చారు? డైరెక్టర్ కాదు, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఈక్వల్ అన్నమాట పోస్ట్. అంటే అప్పాలో మీరు డిప్యూటీ డైరెక్టర్, అప్పాలో మీరు 12 సంవత్సరాలు పనిచేస్తాను చెప్తున్నారు. అంటే అక్కడ అప్పుడున్న డిఎస్పీ కానీ ఎస్పీ ఎస్ఎల్కి ఏ మాడ్యూల్స్ నేర్పేవారండి? ఫీల్డ్లోకి వెళ్ళి నేర్చుకోవడం నేర్పారా, లేదంటే ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకు? అప్పుడు ఏం చేసామంటే మొత్తం రీవ్యాంపింగ్ ఆఫ్ ది కోర్స్ మెటీరియల్ అన్నీ చేసామండి. ఇది కొంచెం అదే బిలీఫ్కి కొంచెం అందకుండా ఉంటుంది, కానీ ఒక 100 లెసన్ ప్లాన్స్ అండి. మొత్తం సిలబస్ తీసుకుని 100 లెసన్ ప్లాన్స్ అని మేము తయారు చేసాం. రతన్ గారు అనుకుంటారు డైరెక్ట్? రతన్ గారు కాదనుకుంటానండి, మహంతి గారు, సాంబశివరావు గారు అనుకుంటాను. రతన్ గారి కూడా పనిచేశాను నేను. రతన్ గారు, మహంతి గారు, తర్వాత సాంబశివరావు గారు, గోపీనాథ్ రెడ్డి గారు. కానీ గోపీనాథ్ రెడ్డి గారు ఈ సైన్స్ పట్ల చాలా ఆసక్తి, ఆయనకి చాలా బూస్టింగ్ చేశారని, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు. 100 లెసన్స్ ఏం చేశారు? 100 లెసన్ ప్లాన్స్ ఏం చేసామంటే వీళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు మామూలుగా ఇదివరకు ధోరణి ఏముందంటే వాళ్ళకి ఎఫ్ఎస్ చెప్పాలి, ఫొరెన్సిక్ చెప్పాలి అంటే ల్యాబ్లో ఈ ఎక్విప్మెంట్ ఉంది, దీని ప్రిన్సిపల్ ఇది, దీని సిద్ధాంతం ఇది, వాళ్ళకి అవన్నీ ఎందుకని ఒక ఆలోచన వచ్చింది. ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఒక క్రైమ్ అయితే దాన్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, ఎటువంటి పొటెన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది, దాన్ని అక్కడికక్కడే, ఎందుకంటే మనం ల్యాబ్కి వెళ్ళే లోపల పాడే అవకాశం ఉండేటువంటి ఎవిడెన్సెస్ ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి మెయిన్ ఫోకస్ వాళ్ళకి. సో అది దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే ఆ రకంగా కోర్స్ మెటీరియల్ అంతా కూడా రీడిజైన్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళకి ఈజీగా రేపు ఎగ్జామ్ రాస్తే ఎట్లా ఉండాలని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో మనం కోర్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఈజీ అండర్స్టాండింగ్ కోసం తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో కూడా మనం రాయడం జరిగిందండి. అవన్నీ ఆ కోర్స్ మెటీరియల్ అంతా నేనే చేశాను. ఈ 100 లెసన్ ప్లాన్స్ కూడా చేయించాను నేను. ఇది కాకుండా మళ్ళీ ఈ కిట్స్ కూడా కొంచెం రీడిజైన్ చేసి ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ ఏం చేయొచ్చు, లో కాస్ట్ ఎఫెక్టివ్ ఏవి చేయొచ్చు, తర్వాత దాంట్లో మనం కలెక్షన్ మెథడ్స్కి ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు, దాన్ని మ్యాపింగే కాకుండా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఇప్పుడు క్లూజ్ వాళ్ళు చేస్తున్నారు దానికి ఇనీషియల్ అవన్నీ మేము చేసామండి. మాడ్యూల్స్ కూడా వాళ్ళకి క్రైమ్ సీన్లో లేదా కోర్టుకి వెళ్ళినప్పుడు ఎటువంటి డిపోజ్ చేయాలి, ఒక ఎవిడెన్స్ని ఇవంతా చేయడం ఒక క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు, రేపొద్దున కోర్టులో దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి ఎవిడెన్స్ పరంగా, ఫోరెన్సిక్ కానీ ఇంకా ఇతరత్ర ఏ ఎవిడెన్స్ కానీ ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అది కూడా చేసామండి. వీళ్ళకే కాకుండా పీపీలు కూడా వాళ్ళకి వేరే అకాడమీ ఉండేది కాదు, వాళ్ళు కూడా మా దగ్గర ట్రైన్ అయ్యేవాళ్ళు. జడ్జెస్, పీపీస్, తర్వాత ఐపీఎస్ వాళ్ళు ఇక్కడ క్యాడర్ అలాట్ అయిన వాళ్ళు. ఎందుకంటే స్పెషల్ లోకల్లో అక్కడ చెప్పాం, ఎన్పిఏలో ఇక్కడ చెప్తాం అనమాట. అంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ స్పెషల్ లోకల్లా వర్తిస్తుంది కాబట్టి
అవి మటుకు మన దగ్గర చెప్పేవాళ్ళండి. ఏపీ వాళ్ళకి ఏపీలో, వాళ్ళకి ఆ అకాడమీస్లో చెప్పేవాళ్ళండి. ఆ రకంగా మనం మొత్తం రీవ్యాంపింగ్ చేయడం జరిగింది. అంటే 12 సంవత్సరాలు మీకు బాగా బూస్ట్ ఇచ్చిన డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి గారు, ఇంకెవరున్నారు? అందరూ ఇచ్చారు కానీ ఈయన కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఎఫ్ఎస్ వాళ్ళు కొంచెం ఏంటంటే పోలీస్ దృష్ట్యా వాళ్ళకి కొంచెం సెకండ్, నేను అనకూడదు కానీ కొంచెం అటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు లా, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవి ఎక్కువ. ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళంగానే కేసులు పెట్టాలి వాళ్ళు, అవి ఎక్కువ ఫోకస్ ఉండేది వాళ్ళకి. తర్వాత ఈ డైరెక్టర్లు కొంచెం సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఇవి ఎలాగైనా బుక్ ఉంటుంది తెలుసుకుంటారు, ఇవి ఎక్స్పీరియన్స్ వల్లే వచ్చేటివి అని చెప్పి ఆయన ఒక 3D సిమ్యులేషన్ అని అప్పట్లో పెట్టామండి. అంటే ఏంటంటే మనం 3D సిమ్యులేషన్లో ఒక ప్రోగ్రామింగ్ అనమాట. అది డిఎఫ్ఎస్ అని మాకు ఒక నోడల్ ఏజెంట్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. వాళ్ళకు కూడా అప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఆయన ఆంధ్ర, ఆయన కూడా కాకినాడలో ఆయన వాస్తవ్యులు అన్నమాట. ఆయన మా మీద నమ్మకం పెట్టి ఇక్కడ నేనున్నానని తెలుసుకుని ఈ ప్రోగ్రామ్ ఇస్తే మంచి వ్యాలిడేషన్ చేస్తుంది ఈవిడ, మంచి ఇనాగ్రేషన్ అది అవుతుంది, మంచి బాగా వస్తుంది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే అప్పాలో నేనున్నప్పుడు నాకు ఇచ్చారు ఆ ప్రాజెక్ట్. అయితే వేరే కొలాబరేషన్ అనుకోండి, వేరే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అంటే వాళ్ళకి టెక్నికల్గా తెలియదు కదా, అందుకని ఆ వ్యాలిడేషన్ మాకు ఇచ్చారు, ఆ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ మాకు ఇచ్చారు. అప్పుడు గోపినాథ్ రెడ్డి గారు దాన్ని తీసుకున్నారు, టేకప్ చేసి నాకు ఇచ్చారనమాట వాళ్ళు. 12 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? నెక్స్ట్ పోస్టింగ్ ఇంకా 1 సంవత్సరం మిగిలింది అప్పటికి. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్లో చేశాను, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరు ఒక్కసారి పాలెం బస్సు ఘటనతో బాగా మారబోదు. అంటే పాలెం విషయంలో బాగా గుర్తుంది మేడం, 45 మంది చనిపోయినప్పుడు ఒకేసారి అందరు బర్న్ అయిపోయారు. అవునండి. సఫికేషన్లో చనిపోయింది తక్కువ మంది, అయితే బర్న్ ఎక్కువ బాడీస్ ఉన్నాయి. ఒకేసారి డిఎన్ఏ ప్రొఫైల్ అంతా ఎస్టాబ్లిష్ చేయడం, మనకున్న ఎక్విప్మెంట్ తక్కువ ఉంది కాదు అని అప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ వాదించారండి. కానీ మీరు దాన్ని కాదు అని నేను చేస్తానంటే మీరు అంటే ఏ గ్రౌండ్స్తో మీరు ఆ కేసు టేకప్ చేశారు? ఇది సీన్ కూడా వెళ్ళినట్లు గుర్తున్నారు. వెళ్ళామండి. అది కొంచెం పెద్ద స్టోరీ అనుకోండి. అది టు మేక్ ఇట్ సింపుల్, ఎందుకంటే అది ఆ కేసు ఇచ్చినటువంటి పనిలో తృప్తి అంటారు చూడండి, అది ఏ కేసులో మాకు రాలేదండి, ఇంక్లూడింగ్ మై స్టాఫ్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ దిస్ ఫోరం, మై స్టాఫ్, వెరీ ఎక్సలెంట్ స్టాఫ్ అండి. దే హ్యావ్ ఫోర్గాన్ హాలిడేస్, మంచి మంచి ఫెస్టివల్స్ వచ్చాయి అప్పుడు, అవన్నీ మానేసి ఆల్మోస్ట్ అక్కడ పడుకుని ల్యాబ్లోనే, మీకు తెలుసు ల్యాబ్లో ఎట్లా పరిస్థితులు ఉంటుంది, అక్కడ నా రూమ్ ఇచ్చాను, నాకు యాంటీ రూమ్ ఉంటుంది కదా, అందులో పడుకోమని చెప్పి వాళ్ళు పగలా రాత్రా ఇది అన్నది కూడా మర్చిపోయి అంత అద్భుతమైన పని చేశారండి. మీరు ఇచ్చే ప్రొఫైల్ బట్టి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎందుకంటే ఆ బాడీకి సంబంధించిన అందరూ కూడా ఎఫ్ఎస్ఎల్ దగ్గర పడిగాపులు కాశారు. అవును, కాబట్టి మీ వాళ్ళందరూ బాగానే కష్టపడినట్లుగా తెలుస్తుంది. దానికి ఎలాగ అయిందంటే సీన్ నుంచి చెప్తాను మీకు. అప్పుడు నేను డబుల్ డ్యూటీ చేయాల్సి వచ్చేదండి ఎక్కడ, ఈ అకాడమీలో చేయాలి. ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ చేయగలవా లేదా అని డౌట్ ఎందుకు వచ్చిందండి? అప్పుడు పరిస్థితి అట్లా ఉందండి, ఎందుకంటే ఒక డిఎన్ఏ ప్రొఫైల్ చేయాలంటే డిఎన్ఏ కిట్ అనేది మెయిన్గా ఉండాలి మనకి. అప్పుడు కిట్స్ వేరే దగ్గర నుంచి రావాలి, మనకి ఇక్కడ ఇండిజినియస్ లేదు అది. దాంతో మనం ముందే ఇండెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అవి లాస్ట్కి వచ్చేసి ఇంకా కేసులన్నీ పెండింగ్ ఉంటాయి, అది లేదని కూర్చునేవాళ్ళం. అటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి, పైగా దాని షెల్ఫ్ లైఫ్ కూడా కొంత పీరియడ్ ఉంటుంది, అది ఎక్కువ లాంగివిటీ ఉన్నది మనం చూస్ చేసుకుని స్టాగర్ చేసి తీసుకోవాలి, ఇండెంట్ చేసి అట్లా తీసుకోవాలి కొంచెం ప్లాన్డ్గా. సో అది కొంచెం లోపించింది అప్పట్లో. దాంతో ఏమైంది, అన్ని కేసెస్ అంతా పెండింగ్. డిఎన్ఏ అనగానే 4 ఏళ్ళు పడుతుంది, లేదు 5 ఏళ్ళు పడుతుంది, ఎఫ్ఎస్ఎల్లా గోడ కొట్టిన సున్నా దాని అక్కడి నుంచి రిపోర్ట్స్ రావు, ఇటువంటి ఒక ఇమేజ్ అక్కడ క్రియేట్ అయింది. సో దాన్ని ఎలా చేయాలి అన్నది అప్పుడు ఈ కేసు వచ్చిందనమాట. ఈ డబుల్ డ్యూటీ చేస్తున్నప్పుడు మన గవర్నర్ గారు వచ్చారు, ఆయన అతిథి దానికి పిఓపి ప్రోగ్రామ్కి, ఎండ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా పాసింగ్ అవుట్. సో దాంట్లో రిసెప్షన్లో వేశారు నాకు అక్కడ డిప్యూటీ డైరెక్టర్గా డ్యూటీ ఉంది కదా, అది చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాలి, ఎందుకంటే అందరూ విఐపీస్ వస్తూ ఉంటారు, వాళ్ళని నేను తీసుకుని వెళ్ళాలి కాబట్టి. ఆ పీరియడ్లో వెరీ క్రిటికల్ పీరియడ్ ఐ షుడ్ సే, ఐ వాజ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ ఫోన్ కాల్ ఆఫ్ విచ్ ఐఎమ్ నాట్ అవేర్. అది ఎంత భయంకరమైందంటే అప్పుడు మాకు కౌముది గారు ఉన్నారు, ఆయన తర్వాత ఎప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదండి, అప్పుడు ఆన్ చేసి చూసుకుంటే ఏముంది, ఈయన బోల్డ్ అని ఫోన్లు వచ్చేస్తున్నాయి నాకు. ఏం ప్రమాదం అని ఫోన్ చేస్తే ఆయన చెడామడా తిట్టి, చూడు ఇంత ప్రమాదం ఉంది ఇది, సో
సమ్హౌ డూ ఇట్ అని అన్నారు ఆయన, ఎవరు? కౌముది గారు. అయితే మాకప్పుడు బళ్ళు ఇళ్ళు అన్నీ ఎన్ని ఉన్నాయండి, ఏమీ లేవు అప్పుడు. మూలకొకళ్ళు సైంటిస్టులు. ఎందుకంటే నేను మళ్ళీ వెంటనే ఆయనతో ఫోన్ చేసి, ఎవరు ఎస్పీ గారు అప్పుడు నాగేంద్ర కుమార్ అని, ఆయన ఎస్పీ గారు మన దేనికి మహబూబ్ నగర్. ఆయన ఫోన్ చేస్తే ఆయన అన్నారు, ఇదండి ఇట్లా ప్రమాదం అయింది, మాకేమీ తెలియట్లేదు, అది మొత్తం శిథిలం అయిపోయింది బండి కూడా, అవన్నీ బాడీస్ చారైపోయినాయి, బండి కింద అట్లా సీట్లో ఇరుక్కుని పోయి ఇప్పుడు మేము వీఆర్ ఎక్స్ట్రావిక్టింగ్ ఆల్ ది బాడీస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. అంటే లోకల్గా మనకి వీళ్ళు ఉంటారు కదండి మొబైల్ యూనిట్స్, వాళ్ళు ఎలా వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, అవన్నీ వాళ్ళ తోచినంత వాళ్ళు చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ బాడీస్ బియాండ్ రికగ్నిషన్, అంత బొగ్గు కంటే అధ్వానంగా మాడిపోయాయి. అయితే ఈ లోపల ఈ కొంతమంది ఈ రిలేటివ్స్ ఏం చేశారంటే, వాళ్ళు మేము ఆ బాడీ మేము ఎలా ఐడెంటిఫై చేయలేకుండా పోతాం, మేము తీసుకెళ్ళిపోతాం అని ఒక పార్టీ వచ్చింది. వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, థింకింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ కిత్ అని. సగం దూరం తెలిసాక వాళ్ళ మాటల్లో ఏమర్థమైందంటే, ఇది మన బాడీ కాదు, డెడ్ బాడీ, ఎవరిదో పట్టుకొచ్చేసాం మనం అనేసి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇన్వెస్టిగేషన్ కెన్ వెయిట్. ఇప్పుడు కాజ్ ఆఫ్ డెత్, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవి కాదు మనకు ప్రయారిటీ. వాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ ఫర్ అస్? నౌ వీ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ ది పీపుల్ నౌ అండ్ హ్యాండ్ ఓవర్ ది బాడీ. దట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు అది. అందుకని ఆయన ఇక తాత్సారం చేయకుండా, మాకన్నా మీకు బండ్లు లేకపోతే మేము బండ్లు పంపిస్తాను, బట్ ఎట్లాగైనా నాకు విత్ ఇన్ దిస్ టైం ప్లీజ్ సెండ్ యువర్ టీమ్ అని. అప్పుడు నేనేం చేయాలి? ఒక క్రైమ్ సీన్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అతన్ని చూడాలి, డిఎన్ఏ స్పెషలిస్ట్ని చూడాలి, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అంటున్నాడు కాబట్టి అతన్ని చూడాలి. తర్వాత మూడోది ఏంటంటే రీకన్స్ట్రక్షన్ బాగా చేయగలిగి ఉన్నవాడిని ఇట్లా టీం తయారు చేయాలి. నేను ఈ టీం తయారు చేసి వాళ్ళకి నేను మెసేజ్ ఇచ్చి వాళ్ళు వచ్చేసరికి కొంత తాత్సారం ఎట్టగానే జరిగింది. కానీ అక్కడ ప్రయారిటీ ఏంటంటే, బాడీ షిఫ్ట్ చేయడానికి లేదు, బాడీస్ అంతా మాడిపోయి ఉన్నాయి, ముట్టుకుంటే పొడి రాలిపోతున్నాయి. అప్పుడు ఏమన్నారంటే ఈ ఎస్పీ గారు, అలా కాదండి, మార్చరీ కథ పెట్టుకోవద్దు, మనము మేక్ షిఫ్ట్ మార్చరీస్, అక్కడ ఓపెన్ ప్లేస్ బాగా ఉంది ఎక్కడైతే యాక్సిడెంట్, అక్కడికి షిఫ్ట్ చేసామండి. బాడీస్ స్ట్రెచెస్ మీద ఏదో ఉన్న వనరులతోనే చేసిన తర్వాత ఇంకా మంచి అద్భుతం ఆ కేసులో ఏమైంది అంటే, టీమ్ వర్క్ అండి. ఐ షుడ్ డెఫినెట్లీ టెల్ అబౌట్ దట్. ఈ ఫోరెన్సిక్ మెడిసిన్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి కొంచెం ఇలా ఉన్నమాట, వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ పడదు. ఒక ఫోరెన్సిక్ కామన్ ఉన్నా కొంచెం పడదు వాళ్ళకి వీళ్ళకి, అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అది. కానీ అద్భుతంగా ఈ కేసులో ఏమైందంటే, ఒక దగ్గర నుంచి కాదండి, గద్వాల్ దగ్గర, అక్కడ గద్వాల్ నుంచి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి, ఉస్మానియా, గాంధీ, ఇన్ని ప్లేసెస్ నుంచి అక్కడ పూలప్ చేశారు డాక్టర్స్ని. ఎందుకంటే ఏ పార్ట్ తీయడానికి మేము కాంపిటెంట్ కాదు, ఆ బాడీస్ ముట్టుకుంటే అట్లా అయిపోతుంది. ఎక్సెప్ట్ ఫ్యూ బాడీస్ వేర్ యూ కుడ్ సీ సమ్ వాట్ ఫ్లెష్ తప్పించి మిగతావన్నీ కూడా స్టేట్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏమన్నారు, వీళ్ళందరినీ పిలిపించారు ఎక్స్పర్ట్స్ని, ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు కూడా అద్భుతంగా, ఈ టిష్యూ కావాలండి, మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, ఈ టిష్యూ కావాలి సార్, ఎంతో చక్కగా అదే టిష్యూ ఇంత కావాలి సార్ మోతాదు, మేము చెప్తే వాళ్ళు వినరు, మామూలుగా అది పరిస్థితి. కానీ అద్భుతంగా అంత మంచి కోఆర్డినేషన్ ఉండిందండి. వాళ్ళంతా కూడా ఆ టిష్యూస్ అప్పటికప్పుడు ఒక్కొక్క బాడీ సెగ్రిగేట్ చేసి దాంట్లోంచి టిష్యూ తీసి దాన్ని వేరే కంటైనర్స్లో పెట్టి, అప్పుడు ఎఫ్ఎస్ఎల్కి మొత్తం ఒక 1 day ఫుల్ పట్టిందండి. అన్ని బాడీస్ ఐడెంటిఫై చేసి ఒకటొకటి తోచినంత వరకు. దాంట్లో మిక్సర్స్ కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏమైందంటే, అక్కడ కూర్చున్న వాళ్ళు టికెట్లు కూర్చున్నట్టుగా కాకుండా కొంత చేంజ్ చేశారు ప్లేసెస్. అవునండి, అట్లా కూడా చేశారు. ఒకళ్ళ పిల్ల వచ్చి ఇంకోళ్ళ ఒళ్ళో కూర్చుంది, అట్లా కూడా అయింది. మరి దాన్ని ఎలాగ మీరు, మనకు మిస్ మ్యాచ్ అయింది అక్కడ. ఆ రెండు ఒళ్ళో కూర్చుంది కదా అని ఆ డిఎన్ఏ ఈ డిఎన్ఏ చేస్తే మిస్ మ్యాచ్ అయ్యి ఇంకో డిఎన్ఏతో అది కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే వాళ్ళ పిల్లలు అన్నట్టుగా మనం ఇవ్వగలిగాం. అది కూడా చెప్పాం మనం ఆ కేసులో, అట్లా కూడా చెప్పామండి. సో అట్లా మీరు చెప్పిన ఘటనలో 38 నెంబర్ ఆయన 16 కూర్చున్నాడు. అవును, అట్లా అయింది, అది చెప్పాం మేము. ఎందుకంటే వాళ్ళ కిత్ అండ్ కిన్ను మ్యాచ్ అవ్వట్లా, వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో ఆ కథనం ప్రకారం మ్యాచ్ అవ్వట్లేదు. వేరే దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది డిఎన్ఏ ప్రొఫైల్. డిఎన్ఏ గల్లంత అవ్వడానికి అవకాశం లేదు కదా, కూర్చున్న అటు వాళ్ళు ఇటు కూర్చోవచ్చు, కానీ డిఎన్ఏ అట్లా అవ్వడానికి అవకాశం లేదు. సో ఆ బేసిస్ మీద మనం అది కూడా అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకంటే అసలు అది ఇక్కడ మన వల్ల కాదు. అదేనండి, అదే నేను మీకు చెప్పాను కదా, కిట్స్ లేవు అప్పుడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎన్నేళ్ళైనా ఇక్కడ ఏమి పెద్దగా లేవు కాబట్టి ఎవరు పట్టించుకోరు,
వచ్చిన నాటికి వస్తాయి అని చెప్పి వాళ్ళు ఒక ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది మేడం అందరు DNA వాళ్ళ బాడీ శాండ్ ఇవ్వడానికి? అది కూడా మళ్ళీ ఏమంటే అండి మనకు మేమేం చేసామంటే వచ్చిన టిష్యూని 3-4 భాగాలు చేసుకున్నాం. అంతా ఒకటేసారి కండక్ట్ చేయకుండా మనకు తెలియదు వస్తుందో రాదో ప్రొఫైల్ జనరేట్ అవుతుందో లేదో కూడా మనకి. ఇది ఫస్ట్ డేకి వచ్చిన తర్వాత ఇదే శాంపుల్ని రెండో భాగాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాం. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి ఇది రాకపోతే ఆ శాంపుల్ రాకపోతే అంటే ఇదంతా అయిపోయేదాకా వెయిట్ చేయాలి మేము. దీన్నే 4-5 భాగాలుగా చేసుకుని ఫస్ట్ డే అయ్యాక మళ్ళీ రెండో శాంపుల్, సెకండ్ థర్డ్ డేకి ఇంకో శాంపుల్, అట్లా మనం కంటిన్యూస్గా బ్యాచ్ వైజ్ చేయడం మొదలెట్టామండి. సో దాంతో మనకి రిజల్ట్స్ కొన్ని ఒక 4 డేస్లో రావడం మొదలెట్టాయండి. కానీ అప్పటికే వీళ్ళు ఏంటంటే బంధువులంతా కొంచెం హాహాకారాలు, ఇన్ని రోజులు పడుతుందా, మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మనం ఏమని చేసామంటే DNA కిట్స్ లేవు అక్కడ, ఏం చేయాలి మరి, ఆగిపోలేము. అప్పుడు సీఎంకి చెప్పామండి. సీఎం వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ కదండి, అప్పుడు ఆ కేసు చాలా ఇదిగా ఉండింది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటానండి అప్పట్లో. ఆయన ఏమన్నారంటే మీకు ఏం కావాలో మీరు చెప్పండి అమ్మ అన్నారు. ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ కదండి, అడిగేవాళ్ళే లేరుగా, అడుగుతున్నారు ఆయన. అందుకని మేము క్యాలిక్యులేట్ చేసి ఇన్ని కిట్స్ కావాల్సి వస్తుందండి. ప్లస్ పవర్ కట్ ఉండింది, జ్ఞాపకం ఉందో లేదు అప్పట్లో. మేము అన్నాం పవర్ కట్ ఉంటే లాభం లేదు సార్, ఇప్పుడు మిషన్ ఆగిపోయిందంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలని అంతా చేయాలి మేము. సో మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ టైంలో ఒక 15 days 1 month టైంలో మీరు మాకు పవర్ కట్ ఉండకుండా చూడాలి ఈ ఏరియాలో. ముందు అడిగారు ఎన్ని రోజులు అంటే కొంచెం ఎక్కువ చెప్పడం మంచిదే కదండి, తక్కువ ఇస్తే మంచిది కదా. అందుకని నెల ఎట్లాగండి, నెల ఎలా కుదురుతుంది, లేదు అన్నాడు. అయితే 15 రోజులు అన్నా నేను. అలా కాదు ఇంకా తొందరగా 10 రోజులు చూస్తాను సార్ నేను, ప్రొవైడెడ్ దీస్ ఆర్ ది కండిషన్స్, ఇది ఇస్తే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు సార్. సరే మాట అయితే ఇచ్చాను అక్కడ. ఆయన అన్ని ఆగమేఘాల మీద తెప్పించేస్తున్నాడు. ఇక్కడ స్టాఫ్ ఉండాలిగా, నాకు ఎక్స్పర్ట్స్ ఉండాలి. అయితే బయాలజీలో వాళ్ళు కూడా కొంత అవగాహన ఉంటుంది, అందరూ DNA స్పెషలిస్ట్ అవ్వక్కల, బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు ఇది. అప్పుడు ఏం చేసామంటే పూలింగ్ అప్ ఆఫ్ పీపుల్, బయాలజీలో ఉన్న వాళ్ళని, కొంత టాక్సికాలజీలో పనిచేస్తున్న బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, అలా అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక ఛాలెంజ్ ఎలా చేద్దామన్న వాళ్ళతో డిస్కషన్ చేసి ఇట్లా అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి, కొంత మోటివేషన్ కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో 10కి వచ్చామా 5ంటికి వెళ్ళిపోయామా అంతే, ఎంత పని అవుతే అంతే. ఇంకా దాని తర్వాత బియాండ్ వర్కింగ్ ఆఫీస్ అవర్స్ అన్నది ఆ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నప్పుడు ఆయన ఏదో చెప్పేవాడు, ఉండేవాళ్ళని. అంత తర్వాత అంత లీడర్స్ కూడా మనది ఓనింగ్ చేసేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదండి. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ నెగటివ్ ఇంటెన్షన్ అగెన్స్ట్ ఎనీబడి, అంటే అది మైండ్ సెట్ అది మామూలుగా. సో దీంట్లో మనం చెప్పాము, అయ్యా మరి ఫెస్టివల్స్ అది చూడండి, హ్యూమన్ ఎలిమెంట్స్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇంత ఉన్నాయి, అండ్ దిస్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే బయట అందరూ వీళ్ళు చేయలేరు, దద్దమ్మలు అనే ఒక నెగటివ్ ఇమేజ్ ఉంది మనకి, అది కాదు అనే ఆ ఇమేజ్ని పక్కకు పెట్టి వీళ్ళు చేయగలరు అనేటువంటి ఒకటి మనం చూపించాలి అని చెప్పి మోటివేట్ చేశానంటే, లక్కీలీ పీపుల్ ఆర్ మోటివేటెడ్, ఎవ్రీబడి ఈజ్ మోటివేటెడ్. ఆ హిడెన్ టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చాయి అనమాట అప్పుడు. అట్లా మనం దాన్ని మోటివేట్ చేసుకుంటూ చేసి, ప్లస్ రీకన్స్ట్రక్షన్ కూడా ఎప్పుడూ చేయనంత విధంగా బాగా చేసా ఉండాలి. మామూలుగా 3 hours ఆఫ్ క్రైమ్స్ ఇన్ మేనేజ్మెంట్ అంట, రికార్డింగు, రికగ్నిషను, రీకన్స్ట్రక్షన్ అని. రీకన్స్ట్రక్షన్ లాస్ట్ అవర్ అన్నది అన్నిటికంటే లాస్ట్ ప్రయారిటీ మనం. కానీ అద్భుతంగా ఈ కేసులో మనం రీకన్స్ట్రక్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం. అసలు కాజ్ ఆఫ్ ఫైర్ దేంటి మేడం? కాజ్ ఆఫ్ ఫైర్ మనం ఏం చేసామంటే, అదే రోజు ఈ శాంపుల్స్ అవి పోస్ట్ మార్టం అయిన తర్వాత మా ఫోకస్ నెక్స్ట్ మారింది ఏంటంటే, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆర్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఆరిజిన్ ఆఫ్ ఫైర్. వాళ్ళు ఇనీషియల్గా ఏమనుకున్నారంటే, ఈ విధంగా ఇంత షార్టెడ్ అయిపోయింది కాబట్టి ఇట్ మస్ట్ బి సమ్ ఎక్స్ప్లోజివ్ అన్నది వాళ్ళ అభిప్రాయం ఫస్ట్లో. సో మా వాళ్ళు వెళ్ళంగానే ఒకటే చూశారు, ద బస్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, ఎక్కడా కూడా షార్టరీ దూరంగా పడ్డే పీసులు అది లేదు. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ది ఎక్స్ప్లోసివ్స్. తర్వాత ఏమన్నారంటే, దాంట్లో ఇన్ఫ్లేమబుల్స్ తీసుకుపోతున్నారు, అలా కూడా ఉండొచ్చు కదా అట్లా అన్నారు. అది ఎందుకంటే రకరకాల హైపోథిసిస్ వస్తాయి మనకి. సో దాన్ని రూల్ అవుట్ చేయడానికి మేము అక్కడ ఉండేటువంటి మెటీరియల్ అంతా అప్హోల్స్ట్రీ కానీ అవన్నీ కలెక్ట్ చేయడం జరిగిందండి. దానికి ఇన్ఫ్లేమబుల్స్ ఉన్నాయి లేదని మనం GCMS అవి పెట్టి ఎక్విప్మెంట్ మన ఇన్స్ట్రుమెంటేషన్ అంతా చేసి రూల్ అవుట్ చేసాం. తర్వాత ఏమన్నారంటే, ఈతగాడు తాగి తోలాడు అన్నది అదొక వాదన వచ్చింది. సో వాడి బ్లడ్ శాంపిల్స్ అవి కలెక్ట్ చేయించి మనం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఎందుకంటే ఇమీడియట్గా 48 hours అయితేనే మనం ఇవన్నీ చెప్పగలుగుతాం. సో ఆ శాంపిల్స్ కూడా చేస్తే అందులో అతనికి ఏమీ లేదు, ఆల్కహాల్ తీసుకున్నట్టుగా లేదు. సో ఇవన్నీ రూల్ అవుట్ అయిపోయినాయి.
అండ్ బాడీ ఆఫ్ ది బస్ ఈజ్ ఇంటాక్ట్. It is not shattered. It is not shattered. The pieces have not thrown to different place. అంటే వీఆర్ రూలింగ్ అవుట్ ఎక్స్ప్లోజివ్, ఇన్ఫ్లేమబుల్స్ లేదు. ఇంకా ఏముంటుంది సోర్స్ ఆఫ్ ఇది అని బాగా ఆ సీన్ అంతా ఎగ్జామిన్ చేయడం లేదు. మా దాంట్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉండండి రీకన్స్ట్రక్షన్లో, కానీ తర్వాత క్రైమ్ సీన్ బాగా మైన్యూట్గా అబ్జర్వ్ చేయడం, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసాం టీమింగ్గా. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక కల్వర్ట్ ఒకటి ఉందండి, ఒక 30 కిలోమీటర్స్ ముందు నుంచి అది అబ్జర్వేషన్ చేస్తే ఇటువంటి యాక్సిడెంట్ కేసులో మనం మెయిన్గా చూసేది టైర్ మార్క్స్, స్కిడ్ మార్క్స్, ఫ్రిక్షన్ మార్క్స్ ఇలాంటివి మనం చూస్తాం. సో చూస్తే అక్కడ ఏమైందంటే ఆ 30 కిలోమీటర్స్ ముందు నుంచి కూడా ఆ ముందు నుంచి కొంచెం అలా ఇలా టచ్ అవుతున్నట్టుగా హై స్పీడ్తో వెళ్తే ఎంత స్క్రాచ్ మార్క్స్ వస్తాయి అలాంటివన్నీ కనిపించాయి. ఆ 30th దీని దగ్గర సడన్గా మార్క్ డిసప్పియర్ అయిపోతుంది అనమాట. పైగా అక్కడి నుంచి కొంచెం పై నుంచి వెళ్తుంది అనమాట, గాన్ ఉంటుంది కదా వీలు, అది పై నుంచి వెళ్తుంది. దానివల్ల అక్కడ లేదు, ఇలా వెళ్తున్నది, ఇలా వెళ్తున్నది సడన్గా మీకు ఆ స్క్రాచ్ అవుతుంది అనమాట. హై స్పీడ్ ఉంది, వాల్ ఉంటుంది కదా సైడ్ వాల్ కల్, అక్కడ ఇలా రాసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇలాగా స్పీడ్ బాగా ఉంది. అవర్స్ మార్నింగ్ మంచి నిద్ర టైం అది. మరి కొంచెం కన్నురెప్ప వేసే టైంలో ఇది అయింది, చాలా ఫ్యూ సెకండ్సే అంతే యాక్సిడెంట్ అవ్వడానికి కారణం. ఇలా వెళ్తున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ ఏదైతే, ఎందుకంటే మెటల్ బాడీ ఉంది, ఈ కాంక్రీట్ ఉంది, ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది అనమాట. వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది డ్రైవర్ ఇదంతా జరుగుతుంది. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ 30 కిలోమీటర్స్ తర్వాత ఏమైందంటే ఆ టైర్ మార్క్స్ ఏదో ఇలా రాసుకుంటూ వచ్చి మాకు మాయమవుతాయి మీకు అక్కడ. అది పవర్ పాయింట్ ఉంది, అది కూడా చూపెడతాను తర్వాత మీకు. సడన్గా అప్పుడు ఏమైందంటే దాని మీదకి ఎక్కిపోయింది, ఆ వాల్ మీదకి ఎక్కింది, ఈ రాసుకోవడం మానేసి ఇట్లా వెళ్ళింది అనమాట. దాని మీద వెళ్ళిన తర్వాత ఏమైందంటే మీకు అక్కడ ఇంకా ఏమి అబ్జర్వ్ చేసామంటే ఫైర్ సిగ్నేచర్స్ అని ఉంటాయండి. ఎక్కడైతే ఆరిజిన్ ఆఫ్ ఫైర్ ఉంటుందో అక్కడ దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే సీన్లో ఈ ఫైర్ సిగ్నేచర్స్, తర్వాత ఏ పార్ట్ అయితే ఇంపాక్ట్లోకి వచ్చిందో బాడీ పార్ట్ ఏది మన బస్సుది ఆ సైడ్ కూడా చాలా డ్యామేజ్ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ ది పార్ట్ విచ్ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది దట్ వాల్, ఎక్కడైతే మనకి పైకి వచ్చిందో ఆ సైడ్ వాల్ ఇట్లా ఉంటుందండి 90 డిగ్రీస్లో ఉన్నది. ఈ భాగం కూడా బాగా డ్యామేజ్ అయ్యి పడిపోయింది లోపల కల్వర్ట్లో. తర్వాత ఏమైంది అంటే ఈ రైట్ పార్ట్ నుంచి ఇంపాక్ట్ ఉన్నదన్నట్టు మనకి ఆ డ్యామేజ్ ఎక్కువ అక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత రైలింగ్ పైప్ అని ఉంటుందండి 5 ఇంచెస్ డయా. ఆ రైలింగ్ పైప్ 20 మీటర్స్ సుమారుగా ఒక 5 పీసెస్ ఏమో కల్వర్ట్లో పడిపోయింది, మిగతా 15 మీటర్స్ అనేది 3 ముక్కలైంది. ఇది ఒక ముక్క కింద పడిపోయింది బస్సు కింద, ఇంకో ముక్క ఏమైందంటే వెళ్ళి ఆ ట్యాంక్ అన్ని పియర్స్ చేసింది. కింద పడది కాదు, 3 ముక్కలు అయింది కదా. ఆ 3 ముక్కల్లో ఒక ముక్క ఏమైందంటే ఇలా వర్టికల్గా పొడుచుకుంది లోపలికి వెళ్ళి, ఆ ట్యాంక్ అన్ని బ్రేక్ చేసింది అనమాట. అది ఎట్లా యాక్ట్ చేయిందంటే మరి పిచ్చిగారీ చేస్తాను చూసారా, ఆ విధంగా చిమ్మింది లోపల, ట్యాంక్ బర్స్ట్ అయిపోయి లైక్ ఏ పిచ్చిగారీ ఇట్ స్ప్రింకిల్డ్ అంటే సుమారుగా మీకు 150 లీటర్స్ ఉంటుంది. అది 300 కెపాసిటీ, ఈ ట్రావెల్ ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా 150 రిమైన్ అయి ఉంటుంది. అక్కడంతా స్పిల్ ఓవర్ అయిపోయిందండి. అది స్పిల్ ఓవర్ అయిపోయి ఆ ఫ్రిక్షన్ ఉంది, తర్వాత ఈ గర్షింగ్ అంతా అవుతుంది ఏది మన ఫ్యూయల్ అంతా. సో ఒక్కసారి ఇగ్నిషన్ అయిపోయి విత్ ఇన్ నో బిఫోర్ సంబడి కుడ్ రియలైజ్ దట్ దిస్ మిస్హ్యాప్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అప్పుడు ఏమైందంటే మొత్తానికి ఇగ్నిషన్ చాలు అనమాట, ఆ ఫ్రిక్షన్ చాలు, ఇనఫ్ సాచురేషన్ పాయింట్ వచ్చింది అక్కడ విత్ ఇన్ సెకండ్స్. అందుకనే మీరు చూడండి పోస్చర్స్ చూస్తే ఇనీషియల్ స్టేజ్ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా స్కెలిటనైజ్ అయిపోయారు అంతే, బ్లాక్ అయిపోయి స్కెలిటన్. ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మీరు చూస్తే గమనిస్తే దాంట్లో ఏమన్నారంటే లాట్ ఆఫ్ పీపుల్ డైడ్ అన్ అకౌంట్ ఆఫ్ యాస్ఫిక్సియా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఆ కార్బన్ మోనాక్సైడ్ ఇన్హేల్ చేస్తున్నారు. మంచి నిద్ర పట్టే టైం అండి మనకి, అవర్స్ అంటే మీకు 3 to 4 ఆ టైం మంచి క్రూషియల్ టైం, నిద్ర పట్టే టైం. ఎందుకంటే వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా వాళ్ళకి పాపం 8 అవర్స్ ఉంటాయి వర్కింగ్ అవర్స్, దాంతో వాళ్ళకి ఆ టైంలో నిద్ర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళకి రియలైజ్ అయ్యే టైం కూడా లేదు అక్కడ. సో దానికి తోడుగా మనకు అప్హోల్స్ట్రీ కానీ ఆ కర్టన్స్ కానీ అన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్స్ ఎక్కువ. సో ఆ ఇగ్నేషన్ అవ్వడం వల్ల ఈ ఫ్యూయల్ కూడా స్పిల్ ఓవర్ అయింది, మొత్తానికి అన్నీ అంటుకుపోయాయండి. ఇంకా వీళ్ళు డోర్స్ అంతా జామ్ అయిపోయాయి, బయటికి రావడానికి అవకాశం లేదు.
ఎవడో బద్దలు కొట్టుకుని వచ్చిన వాడు వచ్చాడా సగం కాలాడు వాడు చనిపోయాడు అక్కడ. సో ఈ రకమైన బీభత్సమైన ఇది జరిగిందండి అక్కడ. బట్ అంటే మీరు చెప్తున్న యాక్సిడెంట్ కల్వర్ట్ దగ్గర జరిగిన దగ్గర అవును రోడ్ డిజైన్ ప్రాబ్లం అనుకోవచ్చా లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంటే మన సామెత ఉంది కదండి, కర్ణుడి చావుకి చాలామంది కారణాలని. అలాగా చాలా కారణాలు ఉన్నాయండి. మీరు అన్నట్టు మెయిన్గా మనకి డిజైన్ ఆఫ్ ది రోడ్. ఎందుకంటే అది బాటిల్ నెక్ కైండ్ ఆఫ్ ఏ కల్వర్ట్ అది. అంటే ఇప్పుడు ఇలా వస్తుంటే మీకు దూరం నుంచి కనపడదు. అది కాకుండా కొంచెం ఇలా పొడుచుకుని వచ్చి ఉంటుంది అనమాట ముందుకి కొంచెం రోడ్లోకి. అప్పటిదాకా వెనక్కి ఉంటుంది, సడన్గా మీకు ముందుకు వచ్చి ఉంటుంది. ఒక 6 అట్లా ఇది ముందుకు వచ్చి ఉంటుంది అనమాట మీటర్స్. దాని వల్ల ఏమవుతుందంటే దూరంగా వచ్చే డ్రైవర్కి అది కనపడదు. ఫస్ట్ స్పీడ్లో వస్తున్నాడు, మంచి నిద్ర టైంలో కొంచెం ఇలా రెప్ప ఇలా వేసినా కూడా 100% యాక్సిడెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ప్రాబబిలిటీస్ అక్కడ ఉన్నాయి. అలాగే జరిగింది కూడా అది. దానికి ముందు చాలా బస్సులు పాస్ అయ్యాయి కదా, మరి వాళ్ళకి ఏమైనా జరిగింది అక్కడ? వాళ్ళకి ఏం అవ్వలేదండి. ఇది అతను నిద్రావస్థలో ఉండడం వల్ల ఆ రాపిడి గురి అయింది. ముందు నుంచి ఒక 30 మీటర్స్ నుంచి రాసుకుంటుంది బండి, గమనించలే అతను. అలా రాసుకుంటూ కల్వర్ట్ లోతు ఎక్కువ ఉందన్నది, లోతు ఉంది, అలా పడిపోయింది అందులోకి. ఆ డ్యామేజ్, ఆ వాల్ కూడా సపోర్టింగ్ వాల్ కూడా పొడుగు అంతా నాకు 30 మీటర్స్ వరకు అయితే డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయింది. ముందు నుంచి ఈ రాపిడి అనేది కనబడుతుంది మీకు, ఆ మార్క్స్ వల్ల కనబడుతుంది. అంటే ఎక్కడైతే ఫ్లేమ్ స్టార్ట్ అయిందో అక్కడతో అక్కడ కూడా మనకు తెలుసు ఇక్కడ ఫ్లేమ్ స్టార్ట్ అయింది అన్నది. మనకు ఫ్లేమ్ సిగ్నేచర్స్ ఉంటాయి, ఆ నల్లగా మసి అది బారి అది ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి ఆ ఫైర్ సిగ్నేచర్స్ బట్టి ఫైర్ ఇక్కడ అయిందని మొదలైందని చెప్పచ్చు. దానికి తగ్గట్టుగా ఈ కరస్పాండ్ అవుతుంది అన్నమాట. బాడీ పార్ట్ ఆఫ్ ది వెహికల్ విచ్ కేమ్ ఇన్ డైరెక్ట్ ఇంపాక్ట్ విత్ దట్. అంటే ఫ్లేమ్ స్టార్ట్ అయిన తర్వాత బస్సు ఇంకా ముందుకు వచ్చిందండి. ఇంకా 160 కిలోమీటర్స్ ముందుకు వచ్చింది. 160 కాదు 60 అట్లా ముందుకు వెళ్ళింది. ఎందుకంటే స్పీడ్లో వెళ్తుంటుంది కదండి. వాడు రియలైజ్ అయినా బ్రేక్ వేసి ఆగాలంటే కూడా అంత టైం పడుతుంది, అంత స్పీడ్లో వెళ్తుంది. దాన్ని బట్టి మేము ఇంత స్పీడ్ సుమారుగా అని కూడా చెప్పగలిగాం. స్కిడ్ మార్క్ అది మెజర్ చేసి సుమారుగా ఇంత స్పీడ్లో వెళ్తున్నాడు కాబట్టి ఇంత డ్రాగ్ అయింది. అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్లో రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉందంటూ ఏమైనా మీరు రిపోర్ట్ ఇచ్చారు? అట్లా ఇవ్వలేదు, కానీ మాది బేస్ చేసుకుని వాళ్ళు ఇంజనీర్స్ అది వేరే ఫారిన్ కంట్రీ నుంచి కూడా వచ్చారండి. వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్లో చెప్పారు మాది బేస్ చేసుకుని. అంటే ఈ సోర్స్ అని వాళ్ళు చెప్పకుండానే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని వాళ్ళు చెప్పారండి. ఎందుకంటే తర్వాత రైల్వేస్ వాళ్ళు అందరూ కండక్ట్ చేశారు. ఇది కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు మా బండిలో డిజైన్ కూడా, ఎందుకంటే మొత్తం డ్యామ్ అయిపోయి ఏమంటే జామ్ అయిపోయాయి. జామ్ అయిపోవడం కాకుండా ఏ డోరు వాళ్ళు పెట్టలేదు సేఫ్టీ బయటికి రావడానికి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు కదా, అది పని చేయలేదు, ఏమీ పని చేయలేదు. అది దానికి స్మోక్ అలా వచ్చి మొత్తం జామ్ అయిపోయి అవకాశం లేదు, ఎట్లా ఎస్కేప్ అవడానికి లేదు. జనరల్గా మేడం మీరు చెప్తున్న ఫ్లైమ్ కేసుల్లో సఫికేషన్ వల్ల ఎక్కువ చనిపోతుంటారా లేదా బాడీ బర్న్ వల్ల ఎక్కువ చనిపోతారా? ఇలాంటి ఇష్యూస్ కాకుండా సింగిల్ ఇష్యూ కాకుండా జనరల్గా అయిన ఇప్పుడు ఎక్కడ ఒక బిల్డింగ్లో ఫైర్ అయింది, సఫికేషన్ ఎక్కువ వస్తుంది కదా, పొగ ఎక్కువ రావడం వస్తుంది, అందువల్ల చనిపోతుంటారా లేదా బాడీలో బర్నింగ్ సెషన్ వచ్చి చనిపోతుంటారు? బర్నింగ్ అంటే దాంట్లో కూడా డిగ్రీస్ ఉన్నాయండి. ఏ పార్ట్స్ ఉంటాయని ఉంటుంది. అంటే మొత్తం ఎంతలో బాడీ పార్ట్స్ వైటల్ ఉన్నవి ఎంత శాతం బర్న్ అయితే ఎంత డెత్కి అవకాశం ఉన్నదని. 60% అబోవ్ అయితే. అవును. కానీ మీరు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ది బర్నింగ్ డెత్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ యాస్ఫిక్సియా ఉంది. కార్బన్ మోనాక్సైడ్ అది వెయ్యి లోపల వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అవుతుంది అనమాట. ఈ కేసులో కూడా అది చాలా మటుకు ఇదే అయింది. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కొంతమంది అలా నిద్రలోనే పోయారు, కొంతమంది లేచే అవకాశం ఉన్నా కూడా ఎంత సఫకేషన్ అంటే వాళ్ళు ఆ పీల్చి కోమాలోకి వెళ్ళిపోయారు. మీకున్న ఎక్స్పీరియన్స్తో ఎక్కువ మాబ్ ఉన్న సినిమా హాల్లో అవ్వచ్చు లేదంటే హాస్టల్స్లో కానీ బాగా కంజెస్ట్ అంటే ఎంట్రీ ఎగ్జిట్ లేని ఒకటే ఉంటుందంట. ఎగ్జిట్ లేకుండా ఎంట్రీ ఉన్న దగ్గర ఒకటే ఎంట్రీ ఉంటుంది. కొన్ని మన ఢిల్లీలో కానీ ఇక్కడ చూస్తుంటే హాస్టల్స్లోనే జరుగుతుంటాయండి. అలాంటి బాగా క్రౌడ్ ఉన్న ఏరియాలో మల్టిపుల్ కాంప్లెక్స్లో కానీ ఫైర్ యాక్సిడెంట్ అయితే మీరు చెప్తున్నట్లుగా కార్బన్ ఎక్స్ పోకుండా చనిపోతుంటారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా పార్క్ హాస్పిటల్ అప్పుడు జరిగింది. అటువంటి ప్రమాదాల నుంచి మనం బయటపడాలంటే మెథడ్స్ ఏమున్నాయండి? మెథడ్స్ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ అది వచ్చేట్టుగా పెట్టుకోవాలండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టుకోవాలి, ఫైర్ అలార్మ్స్ పెట్టుకోవాలి. ఒక్క దగ్గర స్పార్క్ వస్తే ఫైర్ అలార్మ్స్ ఉంటే కనుక మనం అలర్ట్ అవుతాం. ప్లస్ దాంట్లో రాసి ఉంటాం మనం ప్రతి ఆఫీస్లో ఇవాళ రేపు ఏంటంటే ఫైర్ మిస్హ్యాప్ అయితే వాట్ ఆర్ ది ప్రికాషన్స్ అన్నది ఆల్రెడీ చాలా ఎస్ఓపీస్ ఉన్నాయి. మనకు ఆ ప్యానిక్లో ఏమవుతామంటే అవన్నీ పట్టించుకోము. తెలిసినా కూడా ఆ సొంత సమయస్ఫూర్తి రాదు మనకి. ఆ ప్యానిక్లో
కావాలనే మనం అలా మెట్లు అది దిగేయడము, లేకపోతే ఎస్కలేటర్స్ వాడద్దంటే అది వాడడము, అలాంటివి చేస్తాం. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు అయ్యే అవకాశాలు. ఇక నెక్స్ట్ మనం ఈ సంచేషన్ కేసు ఒకటి హిమాచల్ ప్రదేశ్లో. అవునండి, బియాస్ నది. అవునండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ పడి చనిపోతారు బియాస్ నదిలో. ఆ బాడీస్కి హైదరాబాద్కి ఏంటి సంబంధం? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కాశ్మీర్లో ఒకటి ఉంది, ఢిల్లీలో చాలా ఉన్నాయి. అవునండి. అయితే ఇక్కడ ఎట్లా జరిగిందంటే హైదరాబాద్ బేస్డ్ అండి, కాలేజ్ హైదరాబాద్, వినోదయాత్ర కానీ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అయితే వాళ్ళు ఆ సిగ్నల్ అది వినపడక వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకునే సరదాలో వాళ్ళు ఉండి ఆ సడన్ గషింగ్ ఆఫ్ వాటర్ అయిపోయి అది జరిగింది, మీకు తెలిసిందే అది. అయితే అక్కడ ఏమైందంటే ఈ గజ ఈతగాళ్ళని వాళ్ళందరినీ పెట్టారు, కానీ అప్పటికే లేట్ అయిపోయిందండి. ఆ వాటర్ ఎలాగంటే సునామీ టైప్లో వచ్చేసింది అది, ఇంకా ఆస్కారం లేదు. ఎంత ఈత వచ్చిన వాడైనా కుట్టుకోవాల్సింది, అంత వాటర్ అన్నమాట అది. అప్పుడు ఏం చేసామంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలి అనేసి, ఆ బాడీస్ చాలా రోజులు కానీ ఫిష్ అవుట్ అవ్వలేదు, ఓ రోజుకోటి వస్తుంది. అప్పటికే కొంచెం జలచరాలు తినేయటము, ఆ బాడీ రికగ్నైజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు, ముట్టుకుంటే అవి ఎక్కడికక్కడ అలా నానిపోయి ఊడిపోతున్నాయి. అందుకు వాళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్కి తీసుకున్నారు టిష్యూస్. ఏమండి, అక్కడ తీసుకుని డిఎన్ఏ ప్రొఫైల్స్ జనరేట్ చేశారు. ఒకసారి జనరేట్ చేస్తే అది లైక్ ఎనీ పిక్చర్, ఎనీ డాక్యుమెంట్, ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ఎనీ అదర్ ప్లేస్. వాళ్ళు అది చేసి పెట్టున్నారు, అక్కడ చేశారు, ఆ ల్యాబ్లో చేశారు. వాళ్ళు మాకేం రిక్వెస్ట్ చేశారంటే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఏమండి, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఆ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇంటాక్ట్ బాడీ ఒక్కటి లేదండి, అంతా అలా ఉంది. సో వాళ్ళకి హృదయధారకమైన చూసి చేయాలి అంటే దానికి వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే ఎవరెవరైతే పేరెంట్స్ ఉంటారో ఆ పిల్లల తాలూకు వాళ్ళు ఎవరో తెలుసు కదా, ఎవరెవరు వెళ్ళారు వాళ్ళందరినీ మేమేం చేసామంటే వాళ్ళని మా ల్యాబ్కి రమ్మన్నాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ప్రొఫైల్స్ మేము ఇండిపెండెంట్గా చేయడానికి అవకాశం ఉంది. అక్కడ డెడ్ బాడీ ప్రొఫైల్ తయారైంది, డిఎన్ఏ మ్యాచ్ చేసాం రిమోట్గా. మ్యాచ్ అయితే కనుక ఈ పేరెంట్స్వి ఆ చైల్డ్తో పలానా ఈ బాడీ నెంబర్ 1 అని పెట్టామనుకోండి, బాడీ నెంబర్ 1 ఈ బాడీతో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ది బాడీ పార్ట్ ఆఫ్ యువర్ చైల్డ్. ఆ రకంగా మనం బాడీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది ఇష్యూ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కూడా అయిందండి. ఇద్దరు పోలీసులు డిపార్ట్మెంట్లో చేశారు కలిసి. అంటే 2 స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక చేయొచ్చండి ఇష్యూ? చేయొచ్చండి, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, విక్టిమ్స్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రకంగా చేయడం జరిగింది. 2 కోఆర్డినేట్ చేసుకుంది 2 స్టేట్స్. కాంపెన్సేషన్ అది కూడా ఏదో ప్రకటించారు కానీ తర్వాత ఏమైందో ఇంకా మాకు ట్రాక్ లేదు. తర్వాత సైబరాబాద్ లిమిట్స్లో ఏం జరిగింది? అందులో మాధాపూర్ కేసు అని ఒక కేసు, సాఫ్ట్వేర్ అమ్మాయి, ఆ అమ్మాయి నిరాకరించింది ఏమైందని చెప్పడానికి కూడా. అయితే ఏమైందంటే ఆ కారులో ఎందులో అయితే తీసుకొని వెళ్ళారు ఆ అమ్మాయికి, అక్కడ చాలా స్టెయిన్స్ ఉన్నాయి, ఎవరు గమనించలేదు. అది ఫస్ట్ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, అమ్మాయి అసలు ముందుకు రాలేదు. అంతా ఫ్రెండ్స్ అంతా ప్రోద్బలం చేశాక అప్పుడు చెప్పింది మెల్లిగా. కానీ ఆ కారు అది మన సీసీటీవీ ఫుటేజ్ నుంచి చూసారు, కారు లొకేట్ చేయడం ఫస్ట్. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, కారులో ఇంకేం దొరకదులే అన్నట్టుగా ఉన్నారు. కానీ మా టీం వెళ్ళింది మళ్ళీ అక్కడ కూడా. టీం వెళ్ళి వాళ్ళు ఆ అప్హోల్స్ట్రీ కింద చూసారండి మా వాళ్ళు. ఇప్పుడు మనకి ల్యూమినాల్ అని అట్లా కొంచెం మంచి రియేజెంట్స్ ఉన్నాయి అక్కడ, వేరే రకంగా గ్లో అయ్యేవి. సో అక్కడ వాళ్ళు లొకేట్ చేశారు ఆ స్టెయిన్స్. అదొక్కడే ఫస్ట్ క్లూ అనమాట మనకి, లీడింగ్ క్లూ. అది తీసుకొచ్చి ఆ శాంపిల్స్ తీసుకొచ్చి మనం చేసాం. చేసిన తర్వాత వాళ్ళు కానీ ఎక్యూజ్డ్ కార్లో చేయలేదండి, కార్ నుంచి బయటికి తీసుకొచ్చాక కానీ అక్కడ దొరికేయండి మనకి చెప్పాడు, కానీ అక్కడ దొరికాయి మనకి. స్కూల్ పక్కన ఉన్న ఎండు గడ్డిలో చేశానని అని చెప్పాడు, కానీ మనకి కార్లోనే లింక్ అయింది, అది కార్లో లింక్ అయింది. తర్వాత వాళ్ళని కూడా తీసుకొచ్చి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదంతా కూడా రికార్డెడ్ టైంలో అయిందండి. అది రికార్డెడ్. వాడు ఎలా చెప్పాడు చేశానని చెప్తున్నాడు? వాళ్ళు ఇప్పుడు ఏ క్రిమినల్ కూడా కరెక్ట్గా ఎలా చేసామని చెప్పడు కదండి. మనకు ఈ లింకింగ్ ద్వారా ఈ ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఆ లింకింగ్ బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా స్పెక్యులేషనే, ఇన్వెస్టిగేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పెక్యులేషన్. కార్లో దొరికిన ఎవిడెన్స్ బేస్ చేసుకుంటే మీరు వెళ్ళారు? అవునండి, కార్లో ప్లస్ సీసీటీవీ కూడా వాళ్ళు ముందు చేసి ఉన్నారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మీకు ఏం రికార్డ్? అక్కడ ఏమి దొరకలేదండి, కానీ ఇక్కడ దొరికాయి. ఈ కారులో ఉన్నవి స్పష్టంగా మనకి అంత క్లియర్గా స్టెయిన్ రావడము, దాంట్లోంచి మనకి డిఎన్ఏ జనరేట్ అవ్వడము, మ్యాచ్ అవ్వడం అన్నది అంత ఆషామాషిగా అవ్వదు అక్కడ లేకుంటే. సో అట్లా మనం చెప్పడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ కూడా వేరే మలుపు తిరిగింది. సో ఆ కారు కాన్సన్ట్రేట్ చేసాము, దాంట్లో తీసుకుని ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా, ఇద్దరిది ఒకళ్ళదే ఉన్నది చేసిన అతను, ఇంకోటి అసిస్టింగ్ అన్నట్టుగా మనం చెప్పడం జరిగిందండి. అందులో రికార్డెడ్ టైంలో మనం చేసాము, ఎందుకంటే తొందరగా దొరికాడు అక్కడ అతను.
ఆ శాంపిల్స్ అవి తీసుకుని మనం బ్లడ్ శాంపిల్సే కాబట్టి తొందరగా చేసి ఇచ్చాం. ప్రెషర్ కూడా ఉండింది అప్పుడు. ఓకే మేడం, అప్పట్లో ఎఫ్ఎస్ఎల్ ఇంకొకటి కూడా ఉండేవాడిని, ఏమండి బ్యాలిస్టిక్ ఎఫెక్ట్స్ కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లు. అవునండి. మీకు ఆ టైప్ కేసు ఏవచ్చు? అప్పుడు నేను లేను కానీ ఒక్క కేసు చాలా సెన్సేషనల్ కేసు మేము చేసామండి. శైలజ అని ఒక ఆవిడ ఉండేదండి, పంజగుట్టలో అయింది కేసు. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని ఫారెన్ పంపాలని ఆవిడ చాలా అభిలాషం అనమాట. చాలా అప్పుల్లో ఉంది అప్పటికే ఆవిడ. ముక్కలుగా నరికింది. ముక్కలుగా నరికింది. చెప్పండి. అప్పట్లో ఆవిడకి చాలా అభిలాష. కానీ ఏం చేసిందంటే పంజగుట్ట కాదు మేడం, ఎస్ఆర్ నగర్, బోరబండ. ఎస్ఆర్ నగర్, పంజగుట్ట అని నాకు చూసాయి అంత, ఎందుకంటే నేను ప్రిపేర్డ్గా రాలేదు అంతగా డీటెయిల్స్ చెప్పండి. అయితే ఏం చేశారంటే ఆమె ఆ లోన్స్ అన్నీ తీసుకుని ఆయన ఏదో విధంగా పంపాలని చూసింది. ఇతను మద్రాస్ దాకా వెళ్ళాడు, అక్కడ వీసా గీసా అంతా ప్రాబ్లం అయింది. మళ్ళీ తిరిగి రావడానికి మొహమాటం అనమాట. అందుకు చుట్టాలు చెప్పేసుకున్నాడుగా ఆల్రెడీ, ఎట్లా అని చెప్పేసి వేరే హోటల్ మెయింటైన్ చేసుకుంటే అక్కడ ఉండి చుట్టాలకి ఏం పిక్చర్ అంటే వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఫారెన్ అని. ఈవిడ అప్పులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. చిన్న అప్పులు అన్నీ తీసుకుని, ఇవి కాదు పెద్ద అప్పు తీసుకుని ఇవన్నీ తీర్చేద్దాం ఆ ఉద్దేశానికి వచ్చేసి ఆవిడ ఏదో ఇలాగే జిరాక్స్ అది తీస్తుంటే ఒక అతనితో పరిచయం అయిపోయింది. అతని దగ్గర తీసుకుంది, బిజినెస్ మ్యాన్ అతను కూడా. అతని దగ్గర తీసుకుని ఏం చేసిందంటే సరే తీరుద్దాం అన్నట్టుగా ఉండింది. అయితే ఇతను కూడా ప్రెషర్స్ చేస్తున్నాడు, కొంతకాలం ఎవరైనా వెయిట్ చేస్తారు, తర్వాత ఇతను ప్రెషర్స్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వమని, లేకపోతే ఇంకో ఆప్షన్ పెట్టాడు, 1 night యూ హ్యావ్ టు స్పెండ్ విత్ మీ అన్నట్టు ఆ బేరం పెట్టాడు. సరే ఈవిడ ఏం చేసింది, ముందు సరే చూద్దామని చెప్పి పిలిచింది. పిలిచిన తర్వాత ఈవిడికి సుతరాం ఇష్టం లేదు అలాంటివి. తర్వాత ఏమందంటే ఏదో కంప్లైంట్ చేశాడండి అతనికి, స్టమక్ పెయిన్ ఏదో కంప్లైంట్ చేశాడు. ఈ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా రిమూవర్, అది ఇచ్చింది. అది తాగాక అసిటోన్ మెయిన్గా ఉంటుంది అందులో. అది తాగా కొంచెం కోమాలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. మళ్ళీ ఎక్కడ లేస్తాడని మళ్ళీ నొప్పి అంటాడు మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం మొదలెట్టింది. సో అక్కడ 1 point of టైంలో అతను కొంచెం ఆల్మోస్ట్ ఇది అయిపోయాడు అనమాట. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే బయటపడితే బాగుండదనేసి షీ కట్ హిమ్ ఇంటూ పీసెస్. కానీ అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి అర్థం కాంది, ఇంత ఫ్రెజైల్గా ఉంది ఈ లేడీ, ఇంత ఘాతకం చేయగలుగుతుందా ఈవిడ అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అది అప్పుడు ఇన్వెస్టిగేషన్లో పాలిగ్రాఫ్ అడిగారు. అప్పుడు అడిగారు, అది హైకోర్టు దాకా వెళ్ళిందండి. అప్రూవ్ కన్విక్షన్ అప్రూవ్ అయింది అక్కడ మా బేస్ చేసి. పాలిగ్రాఫ్లో ఏం చెప్పింది? పాలిగ్రాఫ్లో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే వాళ్ళు క్రూషియల్ పాయింట్ అడగదలుచుకుంది దాంట్లో, ఎందుకంటే చాలా కోణాలు ఉంటాయి, అన్నీ చేయలేం. ఒక యాంగిల్ వాళ్ళు అడిగింది ఏంటంటే షీ ఈజ్ లుకింగ్ వెరీ ఫ్రెజైల్, క్యాన్ షీ అలోన్ డూ ఇట్, ప్రీ మెడిటేషన్ ఏమీ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఎవరిని హైర్ చేయకుండా. ఎందుకంటే అతను కొంచెం బాగానే ఉన్నాడు, హైలీ బిల్ట్ అతను, మరి ఒక్క మనిషి ఇలా చేయగలుగుతుందా అన్నది డౌట్ అన్నమాట. సో ఆ యాంగిల్లో అడిగాం మేము. అడిగితే అవన్నీ పాజిటివ్గా వచ్చాయి. అంటే జనరల్గా పాలిగ్రాఫ్ టెస్ట్లో ఇప్పుడు మీరు ఐఓ ఏ క్వశ్చన్ చెప్తారో ఆ పాయింట్ని మీరు ఆ క్వశ్చన్ అవర్లో అప్ అండ్ డౌన్ చేస్తూ అడుగుతుంటారా, లేదంటే జనరల్గా డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతారు? అలాగా, దానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంటుందండి. దానికి ఏం చేస్తామంటే ముందు సిట్టింగ్స్ ఉంటాయి, ఐఓతో సిట్టింగ్, తర్వాత విడిగా ఎవరి మీద సబ్జెక్ట్స్ ఉంటారో వాళ్ళకి సిట్టింగ్ వేరు వేరు ఉంటుంది. సో మనం ముందు ఇంటరాక్షన్లో ఏం చూస్తామంటే సైకీ ఆఫ్ ది పర్సన్, మైండ్ సెట్ ఏంటి, అగ్రెసివా, టిమ్మిడా, లేకపోతే మైల్డా, మీకా, ఇలాంటివన్నీ స్టడీ చేస్తామండి ఏది మన సబ్జెక్ట్ కూర్చుని. అది కాకుండా మనం వీ ట్రై టు ఇంటరాక్ట్ విత్ హిమ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు కూడా మన కాన్ఫిడెన్స్లో తీసుకుంటాడు. ఇతను సైంటిస్ట్ చెప్తే ఏమీ నాకు ప్రాబ్లం లేదు అన్నటువంటి ఒక దీంట్లోకి వచ్చేస్తాడు అతను. సో అది కాకుండా బాబు ఇలాంటివి అడుగుతాం, సడన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమీ లేదు ఇందులో, ఇవి అడుగుతాం మేము అని ముందు చెప్తాం. అది గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి. సో అట్లా ప్రిపేర్ చేసి ఇన్స్ట్రుమెంట్ చూపించి ఇలా పెడతామయ్యా, ఇలా నువ్వు నిజం చెప్తే అలాగే వస్తుంది, నువ్వు అబద్ధం చెప్తే కనపడుతుంది, ఇట్లా మనం మన కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాం అనమాట. అంతా ప్రిపేర్ చేసిన తర్వాత దెన్ ఐఓతో సిట్టింగ్ పెడతాం. ఎందుకంటే ఇతను రిమాండ్లో ఎక్కువ రోజులు పెట్టుకోలేము 15 days కంటే. సో అతనికి 2 sittings అవుతాయి, ఇట్లా ఇంత టైం వరకు నువ్వు యూ హ్యావ్ టు కీప్ హిమ్ అండర్ యువర్ కస్టడీ అన్నమాట చెప్తాం అతనికి. సో ఇట్లా ఇంత ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 fine day విల్ ఫిక్స్ టైం. సో దాంట్లో క్వశ్చన్స్ ఏ యాంగిల్ కావాలి ఇన్వెస్టిగేషన్లో, వాట్ ఈస్ ద యాంగిల్ యు ఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ అని మనం అడుగుతాం. ఆయన ఈ యాంగిల్లో నాకు కావాలండి ఇలాగా అంటే ఇద్దరు కూర్చుని ఫ్రేమ్ చేస్తామండి. ఎందుకంటే ఆ గిల్ట్ బయటికి రావాలి, ఏ క్వశ్చన్ అడిగితే గిల్ట్ బయటకు వస్తుంది అన్నది మనం ఆలోచించి అవి క్వశ్చనర్ తయారు చేస్తాం. అటెస్ట్ వచ్చి అన్ని గిల్ట్ క్వశ్చన్స్ అడగం, దాంట్లో మధ్యలో
నాన్ రిలేటెడ్ ఇర్రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతాం, తర్వాత రిలవెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే అతని నార్మల్ బాడీ హోమియోస్టాసిస్ ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి బేస్ లెవెల్ కూడా చేస్తాం. అంటే వితౌట్ ఎనీ అటాచ్మెంట్, అంటే వితౌట్ ఎనీ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్, ఉత్త అటాచ్మెంట్స్ పెట్టి కొంత రన్ చేస్తాం. రన్ చేసిన తర్వాత వాడి బేస్ లెవెల్ ఏంటో తెలిసిపోతుంది మనకి. తర్వాత అటాచ్మెంట్స్ పెడతాం, తర్వాత అడుగుతాం. అంటే గ్రాఫ్ తెలుస్తుందండి? తెలుస్తుందండి, మనకే తెలుస్తుంది. కొంచెం స్టడీ, కొంత కామన్ సెన్స్ పెడితే. అంటే ఇది కోర్టులో ఎవిడెన్స్గా వస్తుందని పనికి వస్తుందా? కోర్టు అదే మీకు చెప్తున్నాను, ఏ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా సోల్గా బేస్ చేసి మనకు కన్విక్షన్స్ అయినవి ఎక్కడా లేవండి. అసలు కోర్టు కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్. మిగతా అన్ని ఎవిడెన్స్కి సపోర్టింగ్గా రావచ్చు మా ఎవిడెన్స్, లేదా రెఫ్యూట్ చేస్తూ కూడా రావచ్చు, అది చూస్తారు. కొరాబరేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు మేడం FSLతో పాటు నార్కో టెస్ట్ డ్రగ్ అని ఉంటుందండి. అంటే హైదరాబాద్ లేదు, మన ఎక్కువ బెంగళూరు వెళ్ళేవారు. అవునండి. అసలు ఆ డ్రగ్ దాన్ని ఎలా టెస్ట్ చేస్తారంటే ఎందుకు హైదరాబాద్, ఎందుకు దాన్ని మనం పెట్టలేకపోయాం? అంటే ఏంటంటే నార్కో అనాలిసిస్ ఇప్పుడు మీకు ఒక కేసు సెల్వి అండ్ అదర్స్ అని చాలా ఇంపార్టెంట్ కేసు అండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా ఇచ్చింది. అందులో ఏ టెస్టులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఫోరెన్సిక్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ కింద మన పాలిగ్రాఫ్ కానీ, నార్కో అనాలిసిస్ కానీ, లేకపోతే ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అని, ఈ 3 టెస్టులు ఈ 3rd డిగ్రీకి ప్రత్యామ్నాయంగా వాడాలి అని చెప్పి వెలుగులోకి వచ్చాయి యాక్చువల్గా 3 కేసులు. అయితే అక్కడ అయినటువంటిది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ సెల్వి అండ్ అదర్స్ అనేటువంటి కేసులో ఏం చెప్పారంటే, ఈ 3 టెస్టులు చేసినా కూడా యాజ్ ఏ సార్ట్ ఆఫ్ గివింగ్ సమ్ క్లూ లేదా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఇస్తాయి అన్న విధంగానే చూడాలి తప్పించి దీన్నే బేస్ చేసుకుని కన్విక్షన్స్ ఇవ్వాలి అన్నది అది తప్పు ప్రొసీజర్ అని చెప్పి వాళ్ళు. ప్లస్ టెస్టిమోనియల్ కంపల్షన్ అన్నది కూడా ఫస్ట్ టైం చెప్పండి. ఆర్టికల్ 23 కింద ఒక నిందితుడు ఎవరన్నా ఉంటే అతనికి అగెనెస్ట్గా అతన్నే నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పడం అన్నది రాజ్యాంగ రీత్యా తప్పు అనేసి ఆర్టికల్ 23 దాని కింద ఎక్కువ ఫోకస్ అయింది అది కేసు. అయితే మనం ఏమంటామంటే కన్సెంట్ తీసుకుంటాం. ఆ టెస్ట్ చేసే ముందు దీని రిపర్కేషన్ ఈ విధంగా ఉంటాయినైనా నువ్వు కన్సెంట్ అంగీకారం ఉందా లేదా. నార్కో అనాలిసిస్లో ఏంటంటే ఇన్వేజివ్ టెస్ట్, దాంట్లో ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే ఇన్వేషన్, బాడీ ప్రైవసీ మనం ఆర్టికల్ 21, 20, 23, 21 ఇవి కూడా వైలేషన్ ఉంది దాంట్లో. అందుకే కోర్టు ఏం చెప్పిందంటే నార్కో అనాలిసిస్ వెన్ యూ ఆర్ డూయింగ్, వెన్ యూ ఇంటెండ్ టు డూ ఏ టెస్ట్, ఎ వర్డ్ ఆఫ్ కాషన్ అంతే. ఏంటంటే దాంట్లో ప్రమాదాలు ఎక్కువ. ఎందుకంటే NDPSఏ మనం విశృంఖలంగా ఒక యాక్ట్ ఉంది వాడకూడదని. ఒకవైపు అది చెప్తూ మనం సోడియం పెంటతాలు డైరెక్ట్గా బ్లడ్లోకి తీసుకెళ్ళి అతను ఒక హిప్నాసిస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి అప్పుడు మనకి ఇష్టం వచ్చినది అడిగి మనకు కావాల్సింది రాబట్టుకోవడం అన్నది ఎంతవరకు అడ్మిసిబుల్ అవుతుంది అన్నది ఒక ఇష్యూ వచ్చిందనమాట అప్పుడు. అందుకే ఆ టెస్ట్ ఉన్నప్పుడు వర్డ్ ఆఫ్ కాషన్ అని చెప్తారు. దాంట్లో ఏంటంటే మానిటరింగ్ 24 hours ఎంత సేపు అయితే మనం టెస్ట్ చేస్తుంటామో అనస్థెటిస్ట్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఈ సోడియం పెంటథాల్ అన్నది ఇస్తారు. సోడియం పెంటథాల్కి డిఫరెన్స్ AL, ఇది పెంటథాల్ ఆల్డిహైడ్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే చాలా తక్కువ మోతాదులో కరిగించి చాలా డ్రాప్, మన డ్రిప్ ఇస్తాను చూసారా ఆ మోతాదులో ఇస్తూ ఉండాలి. ప్లస్ మానిటరింగ్ ఉండాలి 24 hours మనకు అనస్థెటిస్ట్. ఫోరెన్సిక్ సెటప్లో అటువంటి అనస్థెటిస్ట్ని పెట్టుకోవడం అంటే కొద్దిగా వైట్ ఎలిఫెంట్ ఆయన మాకు. ఎందుకంటే ఆయన హెవీగా బయట చేస్తే చాలా వస్తాయి డబ్బులు. సో అందుకే గుజరాత్ ఒకటే అఫోర్డ్ చేయగలిగింది. ముందేమో బెంగళూరులో ఉండేది మాలతి మాధవ్ ఆవిడ చేసేవారు. ఆ తర్వాత మన వాయా మేడం అని ఆవిడ గుజరాత్లో ఇప్పటికీ చేస్తున్నారు. కానీ గుజరాత్లో ఎక్కువగా యాక్సెప్టెన్స్ ఉందండి, కన్విన్సింగ్గా ఉంది వాళ్ళకి ప్రాసిక్యూషన్కి. మన దగ్గర అది ఆ కేసు అంటే మన అలా కాదు. మన కోర్ట్స్ ఏమంటాయంటే వాళ్ళు ఎక్కువగా నమ్మరు దీన్ని. అక్కడ పెద్ద యూనివర్సిటీ ఉంది, ప్లస్ వాళ్ళు చాలా కేసుల్లో చేసున్నారు, లీడ్స్ బాగా ఇచ్చున్నారు, అందుకని వాళ్ళకి అక్కడ ఎక్కువ బిలీఫ్ ఉంది. మన దగ్గర ఒక కేసులా లేదు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక కేసులా లేదు దాని మీద. మనం ఎంతసేపు వాళ్ళ కేసులా రెఫర్ చేసుకోవాల్సింది తప్పించి మనకు అంటే మన దగ్గర అయోషమేరా కేసులో కూడా నార్కో టెస్ట్ చేశారండి, చేస్తున్నారు. కానీ దాంట్లో ఎక్కువగా లీడ్స్ రావాలిగా మనకి. అయోషమేరాలో ఒక వాల్యుబుల్ పాయింట్ మేడం, ఏ డ్రగ్ అయితే తీసుకుంటే క్రైమ్ అవుతుందని మనం చెప్తున్నాం, అదే డ్రగ్ మనుషులు పంపడం అనేది కూడా కరెక్ట్ కదా. అది అందుకనే మనకు ఇప్పుడు ఒక అక్యూజ్డ్ రిజెక్ట్ చేశారు అనుకోండి, సస్పెక్ట్, దాన్ని మనం ఆయన రిజెక్ట్ చేసినప్పుడు పెట్టడానికి లేదండి, కన్సెంట్ లేకుండా పెట్టడానికి లేదు. దీంట్లో 2 కన్సెంట్, మెడికల్ కన్సెంట్, లీగల్ కన్సెంట్. మెడికల్ ఏంటంటే అతనికి ప్రమాదం ఉంది, ఆ మానిటర్ చేయకపోతే అనస్థిషియా ఎక్కువైపోయి అతను కోమాలకు వెళ్ళిపోవచ్చు. మోతాదు తగ్గిస్తే
ట్రాన్స్లోకి వెళ్ళకపోవచ్చు, మనం అనుకున్న దీంట్లోకి లెవెల్లోకి అంటే ఆ టెస్ట్ అనేది కరెక్ట్ కాదంటారు మరి. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎథికల్గా అంత కరెక్ట్ కాదు అది, ఎందుకంటే మనం ఒకవైపు చెప్తున్నాము అది డ్రగ్ ప్రమాదం అనేసి, అది తీసుకుంటేనే మియర్ పొసెషనే మనం జైల్లో పెట్టేస్తున్నాము, స్మాల్ క్వాంటిటీ ఫర్ పర్సనల్ కన్సంప్షన్ అయినా కూడా. అటువంటి పరిస్థితుల్లో హౌ కెన్ వి జస్టిఫై సంబడి బీయింగ్ ఇంట్రావీనస్లీ ఇంజెక్టెడ్ అండ్ దెన్ యు ఆర్ మేకింగ్ హిమ్ ఇన్ టు ట్రాన్స్, మళ్ళీ నువ్వు నీకు అనుకూలంగా ప్రశ్నలు. ఇది కొత్త ప్రక్రియ ఏం కాదండి. ఇదివరకు ఎవరికన్నా సారాయి అలా డ్రింకింగ్ అలవాటు ఉంటే డ్రింకింగ్ ఇస్తే నిజం చెప్తాడని, సేమ్ ప్రిన్సిపల్ ఈవెన్ ఇన్ నార్కో అనాలిసిస్. అక్కడ ఏంటంటే మైల్డ్ సిఎన్ఎస్ డిప్రెసెంట్, సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్, ఇది ఎక్కువ మోతాదులో పనిచేస్తుంది. ఎక్కువ లీగల్గా ఏది కరెక్ట్ అంటారు? అంటే నార్కో ఏమో కరెక్ట్ కాదు మీరు అంటున్నారు. కరెక్ట్ కాదంటాం లేదండి, కానీ పాలిగ్రాఫీ టెస్ట్ అంటే కరెక్ట్ రాంగ్ అనేది కాదు నేను అనడం. దాంట్లో లీడ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు తేల్గి స్కామ్లో చేశారు కదా, నార్కో అనాలిసిస్ చేశారు కదా, అది వైరల్ అయింది, ఆ సీడీ కూడా పెట్టారు మన మీడియాలో. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గమనించే ఉంటారు, కొంచెం ట్రాన్స్జెండర్ ఇలా కొడతారు, చిన్న దెబ్బ వేసి అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. అయితే మనం ఏంటంటే సంబడి హూ కెన్ మెడిటేట్ అండ్ హూ కెన్ ఫూల్ ది ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, పాలిగ్రాఫ్ని కూడా ఫూల్ చేయొచ్చు అలా అంటే. కానీ మనం ఒక్క ప్రశ్నతో ఆగం కదండి, ఆ కేసుకు సంబంధించిన ఆ పర్టికులర్ యాంగిల్కి సంబంధించిన చాలా ప్రశ్నలు అడుగుతారు. ఒక దగ్గర అబద్ధం చెప్పచ్చు, 2 చెప్పచ్చు, 3, 10 అట్లా 11 చెప్తే ఎక్కడైనా తడబాటు అన్నది వస్తుంది. హార్డ్ కోర్ క్రిమినల్స్ వాళ్ళని ఏం చేసినా మనం ఏం చేయలేము అనుకోండి. ఫస్ట్ టైమర్స్, ఎక్కువ గిల్ట్ ఫీల్ అయిన వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. అది దాంట్లో పాలిగ్రాఫీ. ఇంకా బ్రెయిన్ మ్యాప్ గురించి చెప్పండి మేడం. బ్రెయిన్ మ్యాపింగ్ అన్నది ఫేర్వెల్ అనేసి ఆయన చేశారండి ఫస్ట్. ఆయనే వచ్చి గాంధీ గారు తీసుకొచ్చారు ఆయన్ని. ఆయనే చెప్పాడు మేము ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం, అదంతా పక్కా సైన్స్ కాదు అన్నట్టుగా ఆయనే చెప్తున్నాడు. అంత మనం ఇట్ ఈస్ ఓన్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూడో సైన్స్ అని చెప్పి. సో అందుకని ఆయన ఏం చేశారు, అంత రూమ్లన్నీ ఏర్పాటు చేసుకున్నాను దానికి ఎస్టాబ్లిష్. ఆయనే అలా అంటున్నప్పుడు మనం అది ఎందుకు చేయాలి అని స్టాప్ చేశాడు అప్పుడు. లేకపోతే అన్నింటిలో నెంబర్ 1 అంటాడు ఆయన, ముందే మనం అక్వైర్ చేయాలి అని. ఏపీ కాబట్టి ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి మనం ఫస్ట్ ఉండాలి అనేసి, అందుకని మనం చేయలేదండి అది. 1.5 years మీరు చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎల్లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? అది అయిన తర్వాత ఒక్క నెల ఏమో ఖాళీగా ఉన్నానండి. అప్పుడు కూడా నాకు ఏం చేయాలి, అది యాక్టివ్గా పనిచేసి ఒక్కసారి ఏం లేదంటే కొంచెం అయిపోయిందండి. అంటే అక్కడ డిప్యూటీ డైరెక్టర్గా నాకు ఎందుకంటే ఇన్ఛార్జే కదా ఇది, అందుకని డిప్యూటీ డైరెక్టర్గా బ్యాక్ వెళ్ళిపోయి అప్పట్లో అక్కడ రిటైర్ అయిపోయాను నేను. దాని తర్వాత ఏమైందంటే ఈ ఎన్పిఏలో ఫర్ ద ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్, అంటే దీనికంటే తక్కువే అనుకోండి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే, మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద టీచింగ్ సబ్జెక్ట్ మనం ఒక్కళ్ళమే ఉన్నాం, హెడ్ ఉన్నాం. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటి, నన్ను డైరెక్టర్ అంటే ఉంది, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు నాకు, టీచింగ్ కాబట్టి ఇంట్రెస్ట్ కాబట్టి. అయితే వాకిన్ ఇంటర్వ్యూ అన్నారు ఫస్ట్ టైం, అప్పుడు ఫస్ట్ లేడీ అక్కడ కూడా. అయితే వాకిన్ ఇంటర్వ్యూ అన్నారని నాకు ఇంకా టీచింగ్లో నాకేమున్నదండి, వాళ్ళు ఒకటే అడిగారు ఇంటర్వ్యూలో, అమ్మ నువ్వేదో గ్రాస్ రూట్ లెవెల్లో చెప్పడము ఆషామాషి ఇక్కడ కాదు, ఇక్కడ కొమ్మలు తిరిగిన మేధావులు వస్తారు, వాళ్ళు ముందే ఇవన్నీ తెలుసుకుని ఉంటారు, కొంత ప్రిలిమినరీ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళు నిద్రలు పోతారు, ఇది చెప్పింది ఆయన. నిద్రలు పోతారు, వాళ్ళు అటెన్షన్ పే చేయరు. వాట్ ఆర్ ఆల్ ద మెథడ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అడాప్ట్ టు మేక్ దెమ్ అటెంటివ్? వన్స్ దే ఆర్ అటెంటివ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, దే కెన్ అండర్స్టాండ్. బట్ ఆ అటెంటివ్ స్టేజ్కి తేవడానికి నీ దగ్గర ఏమున్నాయి అని అడిగారు ఆయన ఇంటర్వ్యూలో. స్కిల్స్. నేను అన్నాను, సార్ నేను 30 ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుని మీరు కండక్ట్ చేసింది నేను అటెండ్ అయ్యాను సార్ ఇంతకుముందే. సో ఐ నో ఆల్ ది టెక్నిక్స్ ఆఫ్ అడల్ట్ టీచింగ్, నాకేమీ దాంట్లో ప్రాబ్లం లేదు సార్. బట్ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది అందులో, ఫోరెన్సిక్ సైన్స్ అనేది వీళ్ళు లా చదువుంటారు, కాన్స్టిట్యూషన్ చదువుంటారు, ఇంకా మిగతావన్నీ కూడా చదువుంటారు, కరెక్షనల్వి కూడా చదువు ఉండొచ్చు. బట్ ఫోరెన్సిక్ అది చదవలేదు కదా వాళ్ళు, అవి చదువుంటారు. ఫోరెన్సిక్ అన్నది వాళ్ళకి స్పెషలైజేషన్ కదా, అది వాళ్ళు చదువుంటారు. నాకు ఎస్ఐఏ లెవెల్ ఎంతో నాలెడ్జ్ లెవెల్, నాకు ప్రొబేషనల్ నాలెడ్జ్ లెవెల్ కూడా అంతే ఉంటుంది సార్. సో అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ అని కొంచెం బోల్డ్గా చెప్పాను. ప్లస్ నావన్నీ టీచింగ్లో ఉన్నాయి, అవార్డ్స్ అవి ఉన్నాయి. బెస్ట్ టీచర్ది కూడా నాకు వేరే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇచ్చారండి, ఎంహెచ్ఏ కూడా నాకు ఇచ్చింది ఒకటి. సో అవన్నీ బేస్ చేసుకుని ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి వెంటనే ఇచ్చారండి. అక్కడ 3 ఏళ్ళు నేను కొనసాగానండి వితౌట్. అంటే ఏ బ్యాచ్లు చూసారండి? 67, 68, 69.
అంటే ఇప్పుడు వాళ్ళు 69, 70. ఎన్పిఏలో వాళ్ళు ఒక డౌట్ రైజ్ చేసి చెప్తున్నారు, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అవుతుంటుంది, నిద్రపోతారు. అవునండి. నిద్రపోయారా లేదంటే వాళ్ళందరూ మీ సబ్జెక్ట్కి ఇప్పుడు మాకు ఎలాగైతే అట్రాక్ట్ చేస్తారో వాళ్ళకి కూడా వాళ్ళు కూర్చున్నారండి? నిద్రపోతారండి. అంటే చాలామంది నిద్రపోకుండా చూడగలిగాం అని చెప్తాను. నిద్రపోకుండా పిఎం వచ్చి చెప్పినా నిద్రపోతారు వాళ్ళు. ఎందుకంటే అంత ఎగ్జర్షన్ వాళ్ళకి అలవాటు ఉండదు. అప్పుడు ప్రిపరేషన్లో ఉండుంటారు. ఇక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, క్వాలిటీ ఫుడ్, తర్వాత మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇండోర్కి వచ్చేసరికి అలసిపోతారండి వాళ్ళు. అలసిపోయి ఒకళ్ళిద్దరు ఇక కంపల్సరీ వాళ్ళని ఇంకేదో పద్ధతుల్లో వాళ్ళని లేపు, ప్రశ్నలు అడుగు, లేకపోతే నీళ్ళు దాగి రండి అయినాను, లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదో కేస్ స్టడీ చెప్పడము, లేకపోతే ప్రాక్టికల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అని, స్కిల్ మాడ్యూల్స్ అని. రేపొద్దున వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవుతే ఎలా చేయాలి, తర్ఫీదు ఎలా అవ్వాలి అన్నది. ఎందుకంటే వాళ్ళని సూపర్వైజ్ చేయాలి. వాళ్ళ వర్క్ ఏంటో వీళ్ళు మాస్టర్ చెబితే వాళ్ళు చేయలేరు. అంత లెవెల్ నుంచి మేము పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తాం అక్కడ. పోలీస్ రికార్డ్స్ అన్నీ ఒరిజినల్వి, నాట్ డమ్మీస్. పోలీస్ రికార్డ్స్ పెడతాం అక్కడ. డైలీ వాళ్ళు రాయాలి, సిడి రాయాలి, జీడీ రాయాలి, ఏం చేశారో విజిట్ ప్లేసెస్ రాయాలి, దాన్ని డాక్యుమెంట్ జనరేట్ చేయాలి, మొత్తం కేస్ ఫైల్ తయారు చేయాలి వాళ్ళు. మూట్ కోర్టు ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్గా బయట ఎట్లా అయితే కోర్టు జరుగుతుందో ఒక సిట్టింగ్ జడ్జి వస్తారు, లేకపోతే రిటైర్డ్ జడ్జి వస్తారు, ఒక డిఫెన్స్ వస్తారు, రవీందర్ రెడ్డి గారని ఆయన పెట్టే తికమక్కకి తట్టుకోలేరు అనమాట. బాగా ప్రిపేర్ అయితే తప్పించి వాళ్ళకి అదో ఛాలెంజ్. మేము ముందే చెప్తాం, ఏ కేసు కన్విక్షనే అవ్వాలి, అక్విటల్ అవ్వకూడదు. మరి మీరు ఎలా చేస్తారు? వాళ్ళల్లో వాళ్ళే ముద్దాయి ఉంటారు, వాళ్ళే విక్టిమ్స్ ఉంటారు. అట్లా గ్రూప్ చేస్తాం అనమాట వాళ్ళందరినీ తర్ఫీదు ఇచ్చి. సో అది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. సిమ్యులేషన్ కానీ మాకు 48 పీరియడ్స్లో సెషన్స్లో చాలా మటుకు దీనికే కేటాయిస్తాం. మొత్తం 1 ఇయర్లో మా దగ్గర ఎక్కువ కాలం ఉంటారు వాళ్ళు మా ల్యాబ్లో. అది మీరు మీ దగ్గర తీసుకున్న 3 బ్యాచ్ల్లో అవునండి, ఎఫ్ఎస్ఎల్ మీద, సైన్స్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారండి? వాళ్ళు ఇప్పుడే మనం చెప్పలేమండి. వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు శ్రద్ధ పెట్టారని. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీ స్టూడెంట్ అయితే బాగా ఇంటరాక్టెడ్ అయ్యండి. అంటే మనకి ఎలా ఉంటుందంటే అండి, ఒక బ్యాచ్ కంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళే మంచి కొంచెం బాగా వెల్ బిహేవ్డ్ అన్నట్టుగా అది ఎప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. అది జనరల్గా ఎక్కడైనా టీచర్కి ఈ స్టూడెంట్స్ కన్నా ఆ స్టూడెంట్స్ బాగున్నారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ స్టూడెంట్స్ దగ్గర రాదనుకోండి, కానీ మీకు పర్టికులర్గా 2-3 ఐపీఎస్ అని గుర్తున్నారండి? అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ నేను ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కొంచెం బాగా అటెంటివ్గా ఉండేవాళ్ళండి. వాళ్ళు కొంత పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంచెం స్లగ్గిష్నెస్. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోస్టింగ్లో వాళ్ళ పేర్లుగానే గుర్తున్నాయంట. పేర్లు చాలామంది ఉన్నారు కాబట్టి అంతగా గుర్తుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫీల్డ్కి వెళ్ళాక చాలా ఇప్పటికీ వస్తుంటాయి నాకు ఫోన్లు, మేడం అప్పుడు అట్లా చెప్పారు, నాకు అట్లాంటి సిమిలర్ కేసు వచ్చింది. ఎవరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారండి? పేర్లు నేను గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే నాకు మ్యాటరే ఎక్కువ ముఖ్యం. పేర్లతో నేను కేస్ స్టడీ ఫోన్ చేస్తాను. కేస్ స్టడీ కాదు, యాక్చువల్ కేసు అవుతుంది అనమాట. వాళ్ళు క్యాడర్స్ ఇచ్చేస్తారు కదా ఇక్కడ అయిపోగానే. వెంటనే వాళ్ళు 2వ రోజో 3వ రోజో అడుగుతారనమాట, మేడం ఇలా సెన్సేషనల్ కేసు వచ్చింది, ఇవి ఉన్నాయి ఎగ్జిబిట్స్, నేను ఇలా అన్నాను, ఏ ప్రశ్నలు అడగాలి, ఐ హ్యావ్ ఫ్రేమ్ దిస్ క్వశ్చన్ లైక్ దిస్, కెన్ దిస్ బీ మాడిఫైడ్, కెన్ ఇట్ బీ మేడ్ లిటిల్ బెటర్, అట్లా అడుగుతూ ఉంటారు అనమాట. ఒకటిగా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. సో మనకి అది చెప్పడం. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా నచ్చిన ఐపీఎస్ ఎవరు ఉన్నారు మీకు? నాకు అట్లా గుర్తుపెట్టుకోనండి నేను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి ప్రెజుడిస్. అట్లా గుర్తుపెట్టుకోను నేను. ఓకే, అందరూ నాకు ఈక్వలే. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు ఎన్పిఏ తర్వాత? ఎన్పిఏలో 3 ఏళ్ళు ఉన్నానండి. ఈ మధ్యకాలంలోనే అది టెన్యూర్ అయిపోయింది నాకు. 3 ఇయర్స్ అంటే మనం అదే పే ఉంటుంది మనకి. వాళ్ళు ఏంటంటే ఇంకా ట్రై చేస్తాము, కొత్త యంగ్ బ్లడ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 65 అయితే మ్యాక్సిమం అయిపోతుంది అక్కడ. నాకు అవ్వలేదు అనుకోండి 65. 3 ఇయర్స్ పని చేశాక వాళ్ళు దే విల్ ట్రై డెప్యుటేషనిస్ట్ ప్రిఫర్ చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కొంచెం ప్రాబ్లం వాళ్ళకి. ఇంకా ఆప్షన్ లేకపోతే అది తీసుకుంటారు. సో ఆ రకంగా వేరే వాళ్ళని తీసుకున్న టెన్యూర్ అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే లా మొదలుపెట్టా చదువుదామనేసి. అందుకు కొంచెం రిలేటెడ్, మా అబ్బాయి కూడా లా ఫీల్డ్లోనే ఉన్నాడు, అందుకని లా చేస్తే బాగుంటుంది కదా అని మొదలుపెట్టాను కేవీ రెడ్డి కాలేజీలో. అయ్యాక సిడిటిఎస్ అని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, ఆయన ప్రిన్సిపాల్ గారికి నాకు ఎక్కడ పరిచయం అంటే డ్యూటీ మీట్స్, అది చెప్పడం మర్చిపోయా. డ్యూటీ మీట్స్ నాకు చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అది. దాంట్లో ఏంటంటే మన కంటింజెంట్ ఏపీ నుంచి తెలంగాణ, అప్పట్లో ఏపీ ఒకటే ఉండింది కదా, అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మధుబన్ అనే ప్లేస్లో అక్కడ, తర్వాత చెన్నై, ఈ 2 ప్లేస్లో కూడా నేను వాళ్ళని తీసుకుని వెళ్ళాను. మ్యాక్సిమం మెడల్స్ వచ్చాయి అప్పుడు, మ్యాక్సిమం. అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఆఫీసర్స్ కూడా
ఈ అమ్మాయి కూడా కొంచెం ఈ ఫీల్డ్లో బాగానే చెప్పగలుగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. సో అవుట్ సైడ్ ది ఏపీ ఉంటే ఎలాగో మనకే వస్తాయి, అది అండర్స్టూడ్. ఏ స్టేట్లో ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం వస్తాయి. అలాగే అవుట్ సైడ్ ఏపీ మ్యాక్సిమం మెడల్స్ వచ్చింది ఆ టైంలో, ఆ మధుబన్లో ఉన్నప్పుడు మొత్తం షీల్డ్ మనమే కొట్టాం అప్పుడు. అది తర్వాత ఈ చెన్నై మనకు నెక్ టు నెక్ కాంపిటీషన్, వాళ్ళు కూడా అంత బాగా ప్రిపేర్ అవుతాయి. మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఇవ్వలేదు, స్పోర్ట్స్లో పెట్టేశారు దాన్ని తీసుకెళ్ళి. ప్రొఫెషనల్ అక్యూమెంట్ చూసినప్పుడు కొంచెం వేరే చేయాల్సింది, కానీ వీళ్ళ ప్రీ ఆక్యుపేషన్ ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదండి, దానివల్ల కొంచెం డైల్యూట్. అప్పుడు పరిచయం ఆయన పరిచయం, అప్పుడు గుర్తుపెట్టుకున్నారు ఆయన ఇలా ఇలా చేశానని. ఆయన ఫోన్ చేశారు నాకు ఒకసారి, అమ్మ ఇలా అవుతున్నాయి, నన్ను అనుకోలేదు ఆయన, మీకు ఎవరన్నా తెలుసున్న ఇంత అనుభవం ఇక్కడ పనిచేశారు కదా, ఎవరన్నా డివైఎస్పీ, అక్కడ డివైఎస్పీ అంటారు, నామన్ క్లేచర్ ఒక్కొక్క దగ్గర డిఫరెంట్, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు, ఇక్కడ డివైఎస్పీ అంటారు. అయితే ఆయన అన్నారు, ఎవరన్నా మీ ఎరకలో ఉంటే కొంచెం నాకు చెప్పండి, వీఆర్ కండక్టింగ్, వీఆర్ షార్ట్ ఆఫ్ పీపుల్, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. నన్ను నేను వస్తే అన్న అబ్జెక్షన్ అండి అని అడిగాను ఇలాగే. అంటే అయ్యో నథింగ్ లైక్ దట్ అని అన్నాను నేను. సో అన్నాడు, కానీ ఆయన ఏమో అన్డ్యూ ఫేవర్స్ ఏం చేయలేదండి నాకు, కానీ ఐ బిలీవ్ ఇన్ మై వర్క్. అయితే ఆవిడ ఐజీ మేడం వచ్చారు అక్కడి నుంచి, బీపీఆర్ఎండి రిక్రూట్మెంట్కి ఆవిడ వచ్చారు. ఆవిడ ఒకటే అన్నది, అంత డైరెక్టర్గా చేసి ఇవిడికి ఏంటి, వాట్ ఈజ్ మేకింగ్ హర్ టు కమ్ టు దిస్ పోస్ట్ అడిగింది నా మొహం మీద. నీకు ఇంట్లో ఏమన్నా ఇబ్బందా, పిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు, అత్తమ్మ వాళ్ళకి ఇలా అడుగుతుంది ఆవిడ. ఇవిడేంటి ఇలా అడుగుతుంది, సర్ప్రైజింగ్ కదా మనకు కూడా, మనం ఏదో ప్రొఫెషనల్గా అడుగుతుంది, ఏదో క్రైమ్ సీన్ అడుగుతుందా, ఏమిటి మీ అచీవ్మెంట్స్, ఇలా నేను మైండ్ సెట్తో వెళ్ళాను. ఆవిడ ఇలా అడుగుతుంది అనమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఎందుకు ఇట్లా అడుగుతున్నారని ఆశ్చర్యపోయా. అయితే సరే సెలెక్ట్ చేస్తాము, ఆయన ప్రిన్సిపాల్ని అడుగుతుంది, ఏం పోర్ట్ఫోలియో ఇస్తాము ఇవిడికి, ఏమి ఇవ్వగలము అని అడుగుతుంది ఆవిడ. అంటే అలా కాదండి, మిగతా కోఆర్డినేషన్ వర్క్ కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ స్టాఫ్ అండి అక్కడ. సో అదే అన్నారు, ఎందుకంటే నేను జేజే యాక్టివ్లో చేస్తున్నాను, తర్వాత సైబర్ క్రైమ్స్ సెమినార్స్ కండక్ట్ చేసిన, అవన్నీ చూశారు ప్రొఫైల్. ఆయన అనుకున్నాడు, ఇది ఒక్కదానికి ఫోరెన్సిక్ అంటే అదే పరిమితం చేయకుండా ఈయనలో కూడా తీసుకోవచ్చు కదా అని ఆయన అనుకుని వాళ్ళంతా ఆలోచించి ఒక 15 daysలో చెప్పేశారు, యువర్ ఆల్సో సెలెక్టెడ్. అంటే ఇక్కడ ఏంటంటే లో బడ్జెటెడ్ ఇది. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఫంక్షన్ ఏంటి అంటే డిటెక్టివ్స్ అంతా కూడా మనకు మోస్ట్లీ ఫ్రమ్ సౌత్ అండ్ సమ్ స్టేట్స్ లైక్ ఢిల్లీ, పాండిచ్చేరి, అట్లా అక్కడి నుంచి కూడా వస్తారండి. స్పెసిఫిక్గా మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనుకోండి, సైబర్, ఇది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ క్రైమ్స్ అండి, ఇది రామంతపూర్ యూనిట్ ఆఫ్ సిడిటిఐ, అందుకని ఎక్కువగా అది ఫోకస్ చేస్తారు. అన్ని స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడికి. అంటే వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయండి, వాళ్ళు దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్స్, డిటెక్షన్లో, క్రైమ్ డిటెక్షన్లో వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళకి ఆ విధమైన తరఫీదు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్పెసిఫిక్ అనమాట, అంత జనరల్గా క్రైమ్ సీన్ అట్లా ఉండదు, స్పెసిఫిక్గా ఇప్పుడు పోస్ట్ బ్లాస్ట్ ఎగ్జామినేషన్ అని, లేకపోతే జేజే యాక్ట్ అని, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్ అని, ఉమెన్ అని, ఇట్లా పాక్సో యాక్ట్ అని, అట్లా స్పెసిఫిక్గా వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంటుంది అనమాట. అంటే ఎక్స్క్లూజివ్ దానికోసం ఉంటుంది, దానికోసమే స్పెసిఫిక్గా వస్తారు. టార్గెట్ గ్రూప్ ఈజ్ ఆల్సో స్పెసిఫిక్, ఫ్రమ్ ఎస్ఐ టు డివైఎస్పీస్ అన్నీ వస్తారు. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్. అవునండి, అక్కడ చెప్తున్నానండి. ఓకే, బట్ ఫైనల్గా చెప్పండి, ఎఫ్ఎస్ఎల్ మీనింగ్ తెలియకుండా వచ్చిన మీరు, అవునండి, ఎఫ్ఎస్ఎల్లో ఉన్న 16 విభాగాల మీద పట్టు సాధించడం కాకుండా లా చేశారు, అన్నీ తీసుకొచ్చారు. ఎఫ్ఎస్ఎల్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే, అంటే పోలీస్కి వాళ్ళకి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలా, లేదా ప్రాసిక్యూషన్కి మీకు మధ్యన కోఆర్డినేషన్ ఉండాలా, ఎలా చేస్తే మీలాగా మంచి గ్రిప్ వస్తుంది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తే మీలాగా మంచి రోల్ మోడల్ అవుతారు? ఒకటే చెప్తానండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అయితే ఉండాలి. మాస్టర్ ఆఫ్ నన్ అన్నదో తర్వాత మాట, బట్ అన్నిట్లో ప్రవేశం ఉండాలండి. ఎందుకంటే మన క్రైమ్ సీన్లో ఎక్కువగా సమయస్ఫూర్తి, దాని గురించి అవగాహన, ఏ క్రైమ్లో ఎలా ఉంటుంది అన్నది ఉండాలి. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే టీచింగ్లోకి వేశారనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఉంది, దాని ప్రిన్సిపల్ ఇది, దాని ఈ విధంగా పనిచేస్తుంది, శాంపుల్ని ఇట్లా లోడ్ చేయాలి, ఇవన్నీ అనవసరమైనవి. ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం కావాలి, ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఫోరెన్సిక్ సైంటిస్ట్కి చెప్పేది వేరే ఉంటుంది, పోలీస్ ఆఫీసర్కి చెప్పేది వేరే ఉంటుంది, ప్రాసిక్యూటర్స్కి వేరే ఉంటుంది, అలాగే జైల్స్కి వేరే ఉంటుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళ పనిని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా డిజైన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఆర్ట్ మాస్టర్ చేయాలండి. ఎందుకంటే మనకి అవెన్యూస్ ఎక్కడెక్కడ ల్యాబ్లో ఉన్నాయి, రీజనల్ ల్యాబ్లో ఉన్నాయి పోస్టింగ్స్, తర్వాత పీటీసీస్లో ఉన్నాయి, తర్వాత అకాడమీస్లో ఉన్నాయి. వాళ్ళు చాలా టైం పడుతుంది అక్కడ వాళ్ళని అక్కడ పోస్టింగ్ చేస్తే టీచింగ్లో. నాకు అదృష్టం అనండి దురదృష్టం అనండి, నాకు వెంటనే చాలా చోట్ల పంపించేశారు.
అది నేను మంచి కింద తీసుకుంటాను, దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకుంటాను. దాంతో నాకేమైందంటే టీచింగ్లో కూడా నేను చెప్పగలుగుతాను, ల్యాబ్లో కూడా చేయగలుగుతాను. నేను క్రైమ్ సీన్స్ కూడా వెళ్ళాను. చాలామంది లేడీస్ వెళ్ళలేదు మా దగ్గర. ఇక్కడి నుంచి అక్కడ వైజాగ్ పోస్టింగ్ అంటేనే దాని నుంచి ప్రెషర్ తీసుకురావడము, నాకు ట్రాన్స్ఫర్లు మాఫీ చేయండి అన్న ఇలాంటివన్నీ చేశారు. నేను అలాంటివన్నీ చేయలేదు. ఇప్పుడు ఇచ్చిన ఏదో ఒక ఆపర్చునిటీ, అక్కడికి వెళ్ళాలి వైజాగ్ ఒకటే అడిగిన, ఎందుకు సార్ ప్రతిసారి నన్నే, నేను ఇంకా హూమ్ కెన్ ఐ థింక్, ఎవరిని పంపగలను ఇలా అనేవాడు ఆయన. సో అలా నేను ఓహో మనమే చేయగలమని నేనే మోటివేట్ చేసుకుని నేనే వెళ్ళడం జరిగింది. నేనేమంటానంటే మనకి ఎప్పుడు ఏ విద్య ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. ఈ కెరీర్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పోస్టింగ్ అన్నా రావచ్చు. అక్కడికి వెళ్ళి మనం అప్పుడు నేర్చుకునే బదులు అన్నిట్లో ప్రవేశం ఉంటే మనకి, ఎస్పెషల్లీ టీచింగ్, అందులో ఈ పీటీసీస్లో కానీ అకాడమీస్లో వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం అవసరం, మనకు వచ్చింది వామిట్ చేయటం కాదు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి, ఆ టార్గెట్ గ్రూప్కి ఏం కావాలి అన్నది మనం తెలుసుకుని ఆ రకంగా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ల్యాబ్ ఆవిడ మనకేం చెప్పగలుగుతుంది అన్నది. మేనేజ్మెంట్ తెలుసుకుంటారు, టార్గెట్ గ్రూప్ తెలుసుకుంటారు, మనకు అబాస్పాలు అయిపోతాం. అట్లా కాకుండా ఇవి కూడా మనం తెలుసుకోవాలండి. తెలుసుకుని ఆ రకంగా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కొత్త అనిపించదు. అది ఎఫ్ఎస్ఎల్కి రావాలనుకుంటే ప్యాషన్గా భావించి రావాలంటున్నారు శారదమ్మ గారు. అంటే ఎక్కడ వేసిన గొంగులి అక్కడ ఉండకుండా అన్ని విభాగాలు తెలుసుకుంటే, అంతేకాకుండా టార్గెట్కి ఏది కావాలని తెలుసుకుంటే ఖచ్చితంగా అందులో రాణిస్తాం, తర్వాత ఫ్యూచర్లో మనకు బెనిఫిట్ ఉంటుందంటూ ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇది ఈ వారం శారదమ్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. And loads of fun entertainment and content. Do watch I Dream.